unscripted discussions, confusions లేని clarified versions. సమస్య ఏదైనా గాని కామన్ సెన్స్ తో ట్రబుల్ షూటింగ్, లాజికల్ నే కాదంటూనే మ్యాజికల్ సొల్యూషన్స్ ఇచ్చే లైఫ్ విజ్డమ్. సింప్లిసిటీ ఏ తన ఆభరణం, పాజిటివిటీ తన ఆయుధము, ఇన్స్పిరేషన్ రామోయిజం, ఇగ్నిషన్ స్వప్న జర్నలిజం. రిలీజ్ అనగానే మేము ముందు ట్రై చేసింది ప్రెస్ క్లబ్, రవీంద్ర భారతి, ఇంకొన్ని 2-3 చోట్ల ట్రై చేశాము. అక్కడ కుదరినప్పుడు విజయ్ గారు మేడం ఎందుకు ఇక్కడ అసలు ఈ బుక్ రిలీజ్ పెట్టాలనుకున్నారు? యాక్చువల్లీ మేము పోస్ట్ పోన్ చేయాలనుకున్నాము. సో మేడమే ముందుకు వచ్చి ఇక్కడే చేద్దాము అని ఎందుకు అనుకున్నారు? అసలు విజయాయిజంలో కూడా ఇది భాగమా అనే విషయం చెప్పాల్సిందిగా విజయ్ గారిని కోరుతున్నాను. ఇప్పుడు ఒకటి చెప్పాలి ఏంటంటే, నేను ఫస్ట్ ఇజం స్టార్ట్ చేయడానికి అది కారణాలు అవన్నీ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మళ్ళీ రిపీట్ చేయను. ఒక్కటి మాత్రం చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం అనుకున్నప్పుడు లక్ష్మణ్ అని కెమెరామెన్ వచ్చాడు. లక్ష్మణ్ అడిగాను, లక్ష్మణ్ నువ్వు నిజం ఛానల్కి చేసావు కదా, ఇప్పుడు ఇవిడికి అవసరమా అని ఫీలింగ్ నీకు వచ్చిందా అని అడిగాను లక్ష్మణ్ని. ఇప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ పెట్టాడు అదే పెట్టాడు అలాగే. సో నాకు అర్థమైంది చాలా మందికి వస్తుందని. సో అది అయిపోయింది. ప్రకాష్ నాకు చెప్పాడు, ఇలాగా విశేష్ గారు నాకు చాలా హెల్ప్ చేశారమ్మా. విశేష్ గారిని అడిగాను, ప్రకాష్ రాఘవేంద్రరావు గారు తీసుకొచ్చారు, ముందు మాట రాయమని అడిగారు. నేను అన్నాను, నాకైతే ఏం రాదు ప్రకాష్, కానీ మరి రాఘవేంద్రరావు గారు అడిగారు కాబట్టి నేను కాదనలేను, నాకు ఏది వస్తే అది రాస్తాను. అలా అని మళ్ళీ నువ్వేమైనా మారిస్తే నేను ఒప్పుకోను, నాతో ప్రాబ్లం అది. అలా ఓకే అయితే రాస్తానన్నాను. సరే అన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే అలా స్టార్ట్ అయింది. తర్వాత ఇలా ఇది చెప్పాడు నాకు, ఇలాగా మీరు 5th లాంచ్ ఉంది మేడం, మీరు రావాలి అని చెప్పాడు. సరే వస్తానన్నాను. మళ్ళీ ఫోన్ చేసి ఇలా దొరకట్లేదు నాకు, నేను వేరేది ట్రై చేస్తున్నాను అని చెప్పాడు. సరే అయితే నువ్వు నెక్స్ట్ ఎప్పుడు ఉంటే అప్పుడు చెప్పు అంటే, లేదు మేడం నేను ఆ రోజే పెడతాను, ఎలా అయినా నేను డెసిషన్ తీసేసుకున్నాను అన్నాడు. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, ఎక్కడో ఎందుకు మా ఛానల్లో చేసే అన్నాను. సరే ఓకే అన్నాడు వెంటనే. అయితే ఇంకా విశేష్ గారు చూసుకుంటారు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది అని చెప్పాడు. వెంటనే ఓకే చెప్పేసాం. సో అలా జరిగిందనమాట. బుక్ చదివిన అతి కొద్ది మందిలో మీరు కూడా ఒకరు. అవును. ఓకే. సో బుక్ పైన మీ అభిప్రాయాన్ని సూక్ష్మంగా 2 నిమిషాలు. బుక్ పైన అభిప్రాయాన్ని అంటే నేను ముందు మాటలో రాసేసాను, తెలియదు కదా, కరెక్టే. 2 నిమిషాల్లో అంటే నాకు అర్థమైనంత మటుకు అయితే నాకు రాము ఫిలాసఫీ నచ్చుతుంది కాబట్టి ఆ ఫిలాసఫీ రకరకాల వాళ్ళు రకరకాల యాంగిల్స్లో రాశారు. సో ఏ యాంగిల్ అయినా నేను యాక్సెప్ట్ చేస్తాను, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. సో నాకు నచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇప్పుడు ఈ రోజుకి ఉన్న ఈ కార్యక్రమానికి అసలైన హీరో ప్రకాష్.
ఎందుకంటే నాకు ఈ కోడ్ ఐ థింక్ 4-5 months బ్యాక్ సోషల్ మీడియాలో పింక్ చేసి ఇట్లా నేను ఒక బుక్ రాశాను సార్ అని చెప్పారు. నాకు ఆ పీడిఎఫ్ పంపించాడు. ఇట్ ఇస్ వెరీ గుడ్. చదివాను, నేను ఆ పీడిఎఫ్ చదివాను, చాలా బాగుంది. నాకు బుక్ కంటే కూడా ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఎక్కడో తిరుపతి పక్కన ఒక పల్లెటూరులో పుట్టిన కుర్రాడికి ఈయన సినిమాలు చూసే టైంకి సార్ సినిమాలు చాలా అవన్నీ కూడా అయిపోయినాయి. ఇతను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఒకటి క్వశ్చన్. ఇన్ఫ్లుయెన్స్ చాలా మంది చేస్తూ ఉంటారు, అలాంటి వ్యక్తి పైన పుస్తకం ఎందుకు రాయాలనిపించింది? సో అంత ఇన్ఫ్లుయెన్స్, అంత ఎఫెక్ట్ ఏం చూపించారు రామ్ గోపాల్ వర్మ గారు మీ పైన? ఈ బుక్ రాయడంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు కానివ్వండి, లేకుంటే అనుభవాలు కానివ్వండి, కొంచెం పంచుకోమని కోరుకున్నాను. నేను యాక్చువల్గా ఈ బుక్ రాయాలనుకున్నప్పుడు అసలు ఫస్ట్లో అయితే బుక్ రాయాలని ఆలోచన అయితే లేదు. ఒక పాట రాద్దాం ఆర్జే గారి మీద అనిపించింది. కానీ ఆర్జే గారి మీద పాట ఎందుకు రాయాలనిపించింది అనే విషయంలో మొదట్లో నాకు ఆర్జే సార్ అంటే సినిమాల పరంగా పెద్దగా నేనేమి అట్రాక్ట్ అవ్వలేదు కాబట్టి పెద్దగా లేదు. ఒక సందర్భంలో TV9లో ఆర్జే సార్ ఇంటర్వ్యూ చూశాను బెజవాడ రౌడీలు సినిమాకి సంబంధించి. అక్కడ బెజవాడ రౌడీలు అన్నప్పుడు బెజవాడ మొత్తం రౌడీలు ఉన్నారని అంటున్నారే, మరి అసెంబ్లీ రౌడీ అనే సినిమా తీశారు అంటే అసెంబ్లీలో మొత్తం రౌడీలు ఉన్నారా అని సార్ క్వశ్చన్ చేశారు. అది నాకు లాజికల్గా కరెక్టే కదా అని అనిపించింది. మళ్ళీ ఒకసారి బుక్ ఫేర్కి వెళ్ళి ఉన్నాను. బుక్స్ మా ఫ్రెండ్ సూర్యతో బుక్ ఫేర్కి వెళ్ళి ఉంటే అందులో నా ఇష్టం బుక్లో ఒక చోట ఉంటుంది, థ్యాంక్ గాడ్ చచ్చిపోయినాక చేపలు మేకలు దెయ్యాలు కావు, ఉనుంటే మొత్తం రెస్టారెంట్లు మొత్తం దెయ్యాలతో ఉంటాయని ఒక కొటేషన్ ఉంటుంది. అక్కడ మళ్ళా చమత్కారంగా అందులో ఉన్న తర్కం కనిపించింది. సో ఇలా రాముయిజంలో కావచ్చు, నా ఇష్టం బుక్లో కావచ్చు, ఇంకో చోట నేను దేవుణ్ణి అర్థం చేసుకున్నాను అందుకే నాస్తికుణ్ణి అని సార్ అంటారు. సో ప్రతి చోట సారు ఒక తర్కించడము, ప్రశ్నించడము, ఆలోచించడము, ఇంటెన్స్గా బతకడము, అవతల అందులోనూ రాముయిజం సిరీస్ మొత్తం మనం చూసామంటే అవతల వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఫ్రీడమ్ ఇస్తూ బతకాలి అనేటువంటి ఒక తాత్విక భావాన్ని చెప్తారు. సో అలా నాకు రాముయిజం ఎపిసోడ్స్ చాలా ప్రభావితం చేశాయి. అందులో కొన్నిసార్లు నేను జాబ్ ట్రయల్స్ అప్పుడు ఫెయిల్ అయినా కానీ అవి నాకు థెరపీగా ఉపయోగపడ్డాయి. అంటే సార్ ఒక చోట అంటారు, వెన్ యూ స్టాప్ ట్రయింగ్ దట్ ఈస్ ద ఫెయిల్యూర్, ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ దట్ ఈస్ నాట్ ఎ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ అ సక్సెస్. సో అలా సార్ మీద ఉన్న గౌరవము, అభిమానము ఆలోచనగా మారి పాటగా చిత్రీకరించాలనుకున్నా. పాట కాస్త పెద్ద పొయిటరీ అయ్యింది. సో అప్పుడు పొయిటరీకి ఆపేసి పుస్తకం రాయాలనిపించింది. ఒక 4-5 ఆర్టికల్స్ రాశాను. అప్పుడైతే వర్మగాడు కర్మగాడు అని ఒక టైటిల్ పెట్టుకున్నాను. తర్వాత అది కరెక్ట్ కాదనిపించింది. అంటే రేఖా వర్మ మన కర్మాని బుక్ రాసేసరికి మార్చాలి అనుకొని రామ్ గోపాలాయనం ఇది రామాయణం కాదు అనే టైటిల్ ఫిక్స్ చేశాను. ఎందుకు ఫిక్స్ చేశానంటే ఆలోచన విధానాలు వేరైనా శ్రీరాముని యొక్క జీవన విధానానికి, ఆర్జీవి గారి యొక్క జీవన విధానానికి సారూప్యత కలిగిన ప్లాట్ పాయింట్స్ ఉన్నాయని నా అభిప్రాయం. ఎలా అంటే శ్రీరాముడు సింపుల్గా తీసుకుంటే తండ్రి మాట జవదాటకుండా అడవులకు వెళ్ళి అక్కడ ఎన్నో ఇబ్బందులు పడి తర్వాత రాక్షస సంహారం చేసి రావణాసురుణ్ణి రాజుగా పట్టాభిషిక్తుడై తర్వాత భార్య వియోగం చెందారు. ఇది క్లుప్తంగా మనం అనుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి సారు తండ్రి మాట కోసం చదువుల కోసం విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి అక్కడ ఫెడరిక్ నీషే, అయాన్ ర్యాండ్, సత్యేంద్ర లాంటి మహామహా వ్యక్తులతో పుస్తకాలతో సావాసం చేసి మనిషిలో ఉన్నటువంటి తామస గుణాలు అంటే రాక్షస గుణాలు, కోపము, ద్వేషము, అసూయ లాంటివన్నీ తనలో లేకుండా చేసుకుని సంహరించి పరిపూర్ణమైన మానవునిగా ఎదిగే ప్రయత్నంలో అక్కడ సక్సెస్ అయ్యారు. అంటే ఇది ఒక రాక్షస సంహారం లాగా అనిపించింది. ఆ తర్వాత శివ సినిమా దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తుంటారు, ఇబ్బందులు పడి ఉంటారు, సక్సెస్ సాధించారు, దర్శకుడిగా పట్టాభిషిక్తుడయ్యారు. ఆ తర్వాత సమాజానికి తన యొక్క థాట్ ప్రాసెస్ని కావచ్చు, తాత్విక చింతన కావచ్చు చెప్పడంలో భాగంగా తన వారికి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం కూడా సారు భార్యతో దూరంగా ఉండడము అంటే డివోర్స్ తీసుకోవడం లాంటివి జరుగుండొచ్చు. అంటే మనం క్లుప్తంగా ఆలోచిస్తే తండ్రి మాట జవదాటకుండా ఉండడం, తర్వాత వచ్చి కొత్త ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడడం, రాక్షస సంహారం చేయడం, పట్టాభిషిక్తుడవ్వడం, తర్వాత వచ్చి భార్య వియోగం చెందడం, సమాజానికి లేదా రాజ్యానికి మంచి ఆలోచన విధానాన్ని ఇవ్వడంలో రాముడు ఎలా అనుకుంటే
ఆర్జీవి గారు కూడా అలానే అనేది నా ప్రగాఢమైన నమ్మకం. అందుకే ఇది రామాయణం కాదు రామ్ గోపాలాయనం అని పెట్టా. సారు చెప్పినప్పుడు ముందు రివీల్ చేయొద్దని చెప్పి రామ్ గోపాలాయనం, ఇది రామాయణం కాదు అని చెప్పారు. సో ఆ విధంగా నాకు ఆర్జీవి గారి మీద అభిమానాన్ని చాటుకునేలో భాగంగా నేను పుస్తకం రాశాను. విశేష్ సార్కి ఎలా పరిచయం అయినా అంటే ఒకరోజు సార్ పెట్టున్నారు, ఫేస్బుక్లో బుక్స్ పెట్టున్నారు. సార్ ఈ బుక్ కూడా వస్తుంది సార్ అని చెప్పి అందులో ఒక 2-3 కొటేషన్స్ పెట్టున్నాను. అంటే నేను రాసింది. సార్ ఆత్ర ఎవరని అడిగారు, నేనే సార్ అని చెప్పాను. సార్ నాకు ఈ విషయంలో సపోర్ట్ కావాలన్నాను. అడగగానే సారు చాలా సహకరించారు, సపోర్ట్ చేస్తానని చెప్పి భరోసా ఇచ్చారు. దాంతో నాకు ఇంకొక ఉత్సాహము ప్రోత్సాహము 2 రెట్టింపయ్యాయి. అలా విశేష్ సార్తో కలిశాను, సార్కి చెప్పాను. సార్ బాగుందన్నారు. విజయ మేడం దగ్గరికి తీసుకెళ్తాను, తర్వాత ఆర్జీవి సార్ని కల్పిస్తాను, బుక్ లాంచ్ చేపిద్దామన్నారు. నా పనులు మొత్తం పూర్తి చేసుకొని రమ్మన్నారు. అనుకోకుండా మళ్ళీ ఒకరోజు ఆకెల రాఘవేంద్ర సార్ని కూడా కలిశాను. ఆకెల రాఘవేంద్ర సార్ కూడా చదివి బాగుంది, ఈ బుక్ని నేను ఎంకరేజ్ చేస్తాను, నేనే ప్రింటింగ్ చేపిస్తాను, నేనే డిజైన్ చేపిస్తాను, అన్నీ దగ్గరుండి చూసుకుంటాను, దీన్ని బాగా గ్రాండ్గా లాంచ్ చేద్దాం అని చెప్పి సార్ అక్కడ నాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ సార్ ద్వారానే ఆర్జీవి సార్ని కావచ్చు, విజయ మేడంని కావచ్చు, స్వప్న మేడం కావచ్చు. ఈరోజు స్వప్న మేడం గారు కూడా ఉంటే చాలా బాగుంది ఉంటుంది, బట్ మేడం అందుబాటులో లేరు. అందరినీ కలవడం జరిగింది. బట్ యాక్చువల్గా డిసెంబర్లో అనుకున్నాం, కుదరలేదు. ప్రింటింగ్ ప్రాసెస్లో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అందుకని ప్రింటింగ్లో లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము. సో ఇలాంటి ఒక గొప్ప అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. రాము గారు ఎలా ఫీల్ అవుతారో కానీ రాముడితో రామ్ గోపాలను పోల్చడం మాత్రం కొంచెం విచిత్రంగా ఉంది. బట్ నీకు అలా అర్థమయ్యాడు. యూ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్ ఆఫ్ రామ్ గోపాలం. దట్ ఇస్ వెరీ గుడ్ సార్. సో మీ చేతులతో మీ మీద రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రజలకు చేర్చవలసిందిగా కోరిక. ఇది కూడా చాలా గొప్పగా ఉంది. బుక్ లో బుక్. నేను ముందు చెప్పేది ఏంటంటే, నా గురించి ఇప్పుడే వీళ్ళందరూ ఇలాంటి గొప్ప గొప్ప మాటలు చెప్తే రేపు పొద్దున్న నేను పోయిన తర్వాత ఏం మిగులుతుంది అనేది నా క్వశ్చన్ చెప్తాను. అప్పుడు ఇంకా కొన్ని కొత్త పనులు ఇంకా చేస్తాను. రామ్ గోపాల్ ఆయన అనే పేరు ఐ పర్సనలీ అంటే నాకు ఎలా అతుకుతుందని అర్థం కావట్లేదు. ఎందుకంటే నాలో ఎంతో కొంత పర్సంటేజ్ గోపాలు ఉండొచ్చు, కానీ రాముడికి సంబంధించి 1% కూడా లేదని. సో రాముడికి సంబంధించిన గొడవలు నాలో ఏమన్నా ఉన్నాయని ఎవరన్నా అనుకుంటే అది నన్ను ఒక ఇన్సల్ట్గా ఫీల్ అవుతాను. సో బట్ రామోయిజం కాన్సెప్ట్లో ఎవరి దృష్టి వాళ్ళకు ఉంటుంది. అలాగే ప్రకాష్ గారి దృష్టిలో ఆయన ఏదో చూశారు, ఆయన చూసింది తప్పని నేను అనుకుంటున్నా. కానీ అది నేను కూడా పుస్తకం చదివాక తెలుసుకుంటా ఆయన ఏం చూశారు. అంటే అపోహపడ్డారా, లేకపోతే నాకు తెలియదు ఏదైనా నాలో డిస్కవర్ చేశారా, లేకపోతే అలా ఆయన అనుకునేటట్టు నేను ఏమన్నా నటించగలిగానా వేరియస్ మీడియంస్ ద్వారా అనేది ఐ విల్ సే ఇట్ ఆఫ్టర్ ఐ రీడ్ ద బుక్. ఒక ఫిల్మ్ డైరెక్టర్ పైన కానివ్వండి, ఒక ఫిల్మ్ వెటర్నరీ సంబంధించిన వ్యక్తి పైన కానివ్వండి 5 పుస్తకాలు రావడం అంటే ఇప్పటివరకు చూడలే నేను. ఇప్పటివరకు ఇది 5th బుక్. మీరు రాసినవి కాకుండా మీ పైన వస్తున్న 5వ పుస్తకం. ఇంకొక 3 పైప్ లైన్ లో ఉన్నాయి. సో
ఇది మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఏంటి మీరు ఇది మీ ఇంపాక్ట్ ఒక డైరెక్టర్ గానా లేకుంటే ఒక ఫిలాసఫర్ గానా మీ రామోయిజం ద్వారానా దేని వల్ల అసలు ఇన్ని పుస్తకాలు మీ పైన వస్తున్నాయి? హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? I definitely feel Ramoism should be the most. అంటే నేను అంత క్లారిటీగా అన్ని పాయింట్స్ మీద అంత లెంగ్తీ డిస్కషన్స్ అనేది నేను మామూలుగా ఎక్కడ చేయలేదు కాబట్టి దాన్ని చూడటం, లేకపోతే నా ట్వీట్స్, లేకపోతే నేను అక్కడ ఏళ్ళు పెట్టి జనాలకు చిరాకు తెప్పించడం పొలిటికల్గా కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ వాటన్నిటి నుంచి ఒక మిక్స్చర్ ఏదో వచ్చింది. ఆ మిక్స్చర్ కాబట్టి అది ప్రతి ఒక్కరికి వేరే వేరేగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పిన 5 పుస్తకాలు నేను ఏ పుస్తకం చదవలేదు ఎంతవరకు. అది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నా గురించి నా ఒక్కడికే తెలుసు అనుకుంటాను. అది అలా కాకుండా వాళ్ళు వేరేగా అర్థం చేసుకుంటే అది తప్పని ఫీల్ అవుతాను. అది అంటే అది బెటర్ అయినా తక్కువైనా సరే అది నేను కాదు కాబట్టి. సో ఐ థింక్ అదే మీ క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్ అది. అంటే ఈ పుస్తకాలు మీ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్. ఇన్ని పుస్తకాలు మీ పైన రావడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నేను నా ఇష్టం బుక్లో ఒకటి రాశాను, ఒక లైన్, నేను చెప్పిన దానికి అర్థం మీరు అర్థం చేసుకునేదాన్ని. నేను చెప్పిన దానికి అప్పుడు రాసిన దానికి ఎవరు చదివి ఏం అర్థం చేసుకుంటారు అనేది కరెక్ట్ క్వశ్చన్. కానీ సో అట్లీస్ట్ అన్ని ఇంటర్ప్రిటేషన్స్ నా మీద ఉండేలాగా ఒక థాట్ ప్రాసెస్ అనేది నేను ఐ మేనేజ్ టు కన్వే. సో ఆ దానికి ప్రూఫ్ ఇన్ని పుస్తకాలు రావటం అనేది నా బిలీఫ్. వైజయంతి గారు, ప్లీజ్ కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి ఫర్ రిలీజింగ్ ద బుక్. సో మీరు తెలుసుకుంది రాశారా, లేకపోతే ఎవరికి తెలియనిదైనా ఉందా కొత్తగా దీంట్లో? సో ఇన్ సింపుల్ వర్డ్స్, because we already have seen Ram Gopal Varma garu tweets and also all the fans are following many things right on the online. So at high level ikkada meeru kottaga emundi mee book lo? ఆర్జీవి సారు రామోయిజంలో చేసినటువంటి కామెంట్లు కావచ్చు, వ్యక్తపరిచిన ఆలోచనలు కావచ్చు, భావాలు కావచ్చు, కొన్ని వివాదాస్పదమయ్యాయి. కాకపోతే ఆర్జీవి సార్ యొక్క ఆలోచన విధానాన్ని కావచ్చు, అభిప్రాయాలను కావచ్చు, భావాలని కావచ్చు మనం ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఎలా అర్థం చేసుకుంటే మన జీవితానికి అవి ఎలా ఉపయోగపడతాయి అనేటువంటి ఒక పర్సెప్షన్లో నేను ఈ బుక్ రాయడం జరిగింది. అంటే సార్ ఒకవేళ నెగిటివ్ కామెంట్ చేస్తున్నా దాన్ని వెనకాల ఉన్నటువంటి తాత్విక చింతన కావచ్చు, పాజిటివ్ విధానం కావచ్చు, మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో చెప్పే ప్రయత్నం అయితే చేశారని నేను అనుకుంటున్నాను. అది సార్. సార్ చిన్న కేక్ కటింగ్ ఉంది, కేక్ కట్ చేస్తారు. మీ స్ఫూర్తితో, మీరు చెప్పిన దీని స్ఫూర్తితో, రామోయిజం స్ఫూర్తితో సార్ మేము పిఆర్ అంటే పి ఉంది, అందులో ఆర్ ఉంది, వస్తాయి. పిఆరిజం అంటే ఇప్పుడు సార్ పేరు పెనుమెస్త రామ్ గోపాల్ వర్మ గారు కాబట్టి పిఆర్. ఆర్జీవి గారి మీద ప్రకాష్ నేను బుక్ రాశాను కాబట్టి ప్రకాష్. ఇలా నీ పేరు కూడా పిఆర్. ఇలా అన్ని విధాలు ఆలోచించి పిఆరిజం అని పెట్టాను. అందులో పిఆరిజం పక్కన రాశామంటే ప్రిజం అవుతుంది. ప్రిజం అంటే ట్రాన్స్పరెంట్ నిదర్శనం కాబట్టి ట్రాన్స్పరెన్స్ గా ఉండే విధంగా నా యూట్యూబ్ ఛానల్ ఉంటుందని చెప్పడం కూడా ఇందులో ఒక అంత ఉందా. మీ బుక్ లో కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఎక్కడ ఈ అమ్మాయి విజయజం టైటిల్ సాంగ్ రాసింది, మేఘనా శరణ్య. మొత్తం ఛానల్ అంతా హైలైట్ చేసింది తనే, విజయజం వైపు నుంచి. రాయించుకుంది ఆడండి, ఆల్ ది క్రెడిట్. ఇది ఎవరికి పెట్టాలి? నేను తినాలి. ఓకే, ఎనీ ఫైనల్ వర్డ్స్ సార్? ఇంకేం ఫైనల్ వర్డ్స్ సార్ చెప్పండి. ఇప్పుడే ప్రకాష్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రిజం, రామోయిజం ఆర్ వాట్ ఎవర్ ఇన్ని రకాలు చెప్పారు. నేనే మర్చిపోయాను అన్ని మొత్తం.
బట్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నేను చెప్పిన దాంట్లో అర్థం వేరే వివరాలు రకరకాలుగా తీసుకున్నట్టే ఈయన చేసిన ఆర్ట్ వర్క్ నుంచి ఆయనే 5-6 రకాలు చెప్పారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ రిప్రజెంటింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ దిస్ హెస్ బీన్ లాంచ్డ్ ఇన్ విజయజం ఛానల్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఫర్ కమింగ్. సో నేను ఈ పుస్తకం చదివి ఐ విల్ ఆల్సో ఫిగర్ అవుట్ నేను ఏంటి అని పుస్తకం చదివి నేను కూడా తెలుసుకుంటాను. సో రామ్ గోపాల్ గారి మదర్ అమ్మగారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. మీకు ఎలా అనిపిస్తుందమ్మా మీ అబ్బాయి పైన ఇన్ని పుస్తకాలు ఇంతమంది రాస్తారు చెప్పండి. ప్రకాష్ చాలా చాలా బాగా మాట్లాడాడు. సింపుల్గా ఏదో ప్రిపేర్ అయ్యి కాకుండా అప్పటికప్పుడు మనసులో ఉన్నది చాలా చక్కగా చెప్పాడు. చాలా కాన్ఫిడెంట్గా మనసులో ఉన్నది చాలా చక్కగా మాట్లాడాడు. తర్వాత విజయవాడలో తను ప్రకాష్ చెప్పినట్టు రాము ఈర్ష్య కోపం అన్నీ అక్కడే సంహరించి అసూయ అన్నీ ఏమీ లేకుండా ప్యూర్గా వచ్చాడు ఇంటికి. అది మాత్రం 100% కరెక్ట్. తర్వాత ఇప్పుడు తను ఎక్కడో ఉండి రాము పక్కన పెరగలేదు కదా, అలా రాయడం నాకు చాలా సంతోషం. అలా ప్రకాష్ మా కొడుకు బాగా చదివినాడు, పుచ్చుకోడు బాగా గొప్పగా చదివినాడు మా కొడుకు. ప్రకాష్ వాళ్ళ అక్క మంజుల గారు. సో మీ తమ్ముడు తిరుపతి పక్కన పచ్చికాపల్లం పక్కన ఒక పల్లెటూరు నుంచి వచ్చిన మీ తమ్ముడు సో ఈరోజు భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన ఆర్జీవి గారి పక్కన నిలబడి ఆయన మీద పుస్తకం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇలా గొప్పగా ఎదగడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు మీరు ఊహించారు ఎప్పుడన్నా? నేను ఊహించలేదు ఇంత గొప్ప స్థాయికి ఎదిగినాడు. మేము అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాను. నేను అట్లాంటి కొడుకు తల్లిగా నాకు ఆమెకి నాకు చాలా సంతోషంగా ఉంది. అర్జునుడి వెనక కృష్ణుడు ఉన్నట్లుగా సో వర్మగారి వెనక అన్ని ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే మా సుబ్బరాజు గారిని వచ్చి మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు రూపాయి తాకరు, అవన్నీ మీరు చూస్తారు. నా ఫీలింగు, నా ఊహ. ఓకే, సో మీ అభిప్రాయం? ఎప్పుడు సినిమా ప్రొడక్షన్ సైడ్ కానీ ఈ ఫైనాన్స్ మ్యాటర్ని కూడా తెర మనుషులు అంతా తనే చూసుకుంటాడు. నేను చూసేది ఏమీ లేదు, వెనకాల ఆర్గనైజింగ్ వాళ్ళు. అంటే ఆర్గనైజింగ్ లేకుండా ఏ పని జరగదు కదా సార్. ఆర్గనైజ్ ఉండాలి, లేకపోతే నేను కాకపోయినా ఇంకొకటి ఉండాలి అక్కడ, దాన్ని బట్టే జరుగుతుంది. అంటే మీకు ఇప్పుడు మా అందరికి వర్మ ది గ్రేట్ లేకుంటే ఆర్జీవి రాము ఇలా ఉంటుంది కదా, మీకేమో జస్ట్ బామ్మర్ది. అలా అని కాదు కదా, ఇప్పుడు జస్ట్ బామ్మర్ది. అవును, కరెక్ట్. దానికి యాక్చువల్గా తను ఎదిగిన దాన్ని బట్టి గౌరవం పెరుగుతాడు. బావమద్దని కాకుండా దాని స్టెప్ బట్టి తనకి నాకు ఇష్టం లేనిది కూడా తనకి ఎప్పుడు నిర్మోహంగా మాట్లాడతాను. తను చేసే పనులు ఇష్టం లేని కూడా ఎవరైనా సరే అదే అలవాటు. చెప్పారు, అవును, విన్నారు కదా నా పాలసీ అది. ఇంకేం కావాలి చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు రాము గారితో సుదీర్ఘకాలం పాటు నాకు తెలిసి నేను రాము గారిని కలిసి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ల కిందట నేను ఫస్ట్ టైం సార్ని కలిసిన తర్వాత రెండోసారి కలిసినప్పుడు రాము గారితో నాకు ఆకర్షించిన మనిషి రవి గారు, వివిఎస్ రవి గారు. సో చాలా చక్కగా మాటల రచయితగా ఈ మధ్యకాలంలో యాక్ట్ కూడా చేస్తున్నారు ఆయన.
సినిమాల్లో నటిస్తున్నారు కూడా. ఇంతకుముందు మాటలు మాత్రం రాసేవాళ్ళు. సో మీ అభిప్రాయం? రవి గారు నా విజయజం మీరు జయిస్తున్నారు, మీరు సభాముఖంగా ప్రామిస్ చేయండి. నేను సభాముఖంగా విజయజం త్వరలో ఆవిడ ఎప్పుడంటే అప్పుడు చేస్తాను. ఆవిడ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి విజయజంలో ఆవిడకి ఇంటర్వ్యూ నేను చేస్తానండి. రామగోపాలాయనం అంటే ఇది రామాయణం, అంటే రాముడి కథ రామాయణం అయితే రామగోపాలాయనం రామ్ గోపాల్ వర్మ గారి ఆలోచన విధానాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొద్దామని ఆయన చేసిన ప్రయత్నం. ఇది రామాయణం కాదని కూడా చెప్పారు, కానీ ఇది రామాయణం. ఇది రామ్ గోపాల్ వర్మ గారు నేను రాముడిని ఏమాత్రం కాదు గోపాలుడినైనా ఉండొచ్చేమో అని ఎట్లా అన్నారు. రామాయణానికి ఎన్నో రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి వాల్మీకి రామాయణానికి. అలాగే రామ్ గోపాల్ వర్మ గారికి రామ్ గోపాల్ వర్మ గారి ఆలోచన విధానం మీద ఎన్నో రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉండటం వల్లే లెక్కకు మిక్కిలి పుస్తకాలు వస్తున్నాయి. దాంట్లో ఇది 5వ పుస్తకం. అయితే ఇంకా ఎన్నో ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ వెలుగుకి మనం ఎన్ని రకాల ఒక అద్దం పెడితే వెలుగుని నీటిలో పెడితే ఇంద్రధనస్సు అవుతుంది, 7 రంగులు వస్తాయి. అలాంటి వెలుగు లాంటి వాడు రామ్ గోపాల్ వర్మ గారు. ఆయనలోనే ఎన్నో రంగులు ఉన్నాయి. చీకటి ఉంది, వెలుగు ఉంది. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగులు ఉన్నాయి. ప్రపంచంలో రంగులన్నీ ఉన్నాయి. చంపేశారు. ఎన్నో పుస్తకాలు వస్తాయి. కానీ ఇంకొక విషయం, నేను ఈ పుస్తకం టైటిల్ నాకు ఎందుకు యాప్ట్ అనిపించిందంటే, ఆయన కాదనుకున్నా సరే రాముడు లాంటి వాడే రామ్ గోపాల్ వర్మ గారు. శ్రీరాముడికి ఉన్న వ్యక్తిత్వమే రామ్ గోపాల్ వర్మ వ్యక్తిత్వంతో సారూప్యం. ఏం ద్రోహం చేశాను? ఏకపత్ని రాముడు అంటే ఏకపత్ని వ్రతుడు, రాముడు అంటే ఇది చేయడు, అది చేయడు, ఇది చేయడు, అవన్నీ ఒక ఇంటర్ప్రిటేషన్. రాముడు అంటే క్యారెక్టర్, రాముడు అంటే నిజాయితీ, రాముడు అంటే నిజం మాట్లాడతాడు. నిజం మాట్లాడడానికి ధైర్యం ఉండాలి, నిజం మాట్లాడడానికి వెన్నుముక ఉండాలి, నిజం మాట్లాడడానికి నాలెడ్జ్ ఉండాలి. వెన్నుముక, నాలెడ్జ్, ధైర్యం ఉన్నవాడు రామ్ గోపాల్ వర్మ నేను అంటాను. మీరు కాదంటారా? అయిపోయింది. అదే రాముడు. రామ్ గోపాల్ వర్మ గారే రాముడు క్యారెక్టర్ చాలా దగ్గర సారూప్యత ఉంది. రాముడు నిజాయితీగా ఉన్నాడు. రాముడికి ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటేనండి, రాముడు కోపం రాదు. కోపం చూపిస్తాడు కానీ కోపం అనుభవించడు. ఆయన రామ్ గోపాల్ వర్మ గారికి కూడా ఎప్పుడు కోపం రాదు. కోపం చూపిస్తాడు ఏదో పని అవ్వడానికి, కానీ ఆయన ఎప్పుడు కోపం ఫీల్ అవడు. ఆయన కోపం ఫీల్ అవడు కాబట్టి ఇంకా నిత్య నూతనంగా నిత్య యవనంగా ఉన్నాడు ఆయన. అది రాముడిలోను రామ్ గోపాల్ వర్మలోను తెలుసుకోవాల్సిన క్వాలిటీ ఏంటంటే, ఏ ఎమోషన్ లేకపోవడం. కోపము, ఆనందము, బాధ, సంతోషము ఏమీ లేకుండా నిర్మలంగా ఉంటాడు రామ్ గోపాల్ వర్మ గారు. అన్నీ ఆయన ప్రదర్శించకే తప్ప ఆయన అనుభూతి చెందడు. అప్పటికప్పుడు సామాజిక అవసరాలు బట్టి ప్రదర్శన తప్ప ఆయన అనుభూతి చెందడు. అలాగే రాముడు కూడా అదే ఆధ్యాత్మ రామాయణంలో చెప్పింది, అదే అన్ని రకాల రామాయణ ఇంటర్ప్రిటేషన్ రాముడు క్యారెక్టర్ గురించి చెప్పింది. అందుకనే రాముడు క్యారెక్టర్, రామ్ గోపాల్ వర్మ గారి క్యారెక్టర్ ఒకటే కాబట్టి రామాయణం, రామ్ గోపాలాయణం యాప్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను సార్. ఇప్పుడు అతి ముఖ్యమైన వ్యక్తిని నేను పరిచయం చేస్తా. మామూలుగా రామ్ గోపాల్ వర్మ గారు అంటే గ్లామర్ క్వీన్స్, జస్ట్ హాఫ్ నేక్డ్గా ఉండే హీరోయిన్లు, లేకుంటే హీరోలు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకందరికి కూడా. డెన్లోకి వెళ్ళామంటే ఇంకా అన్ని అవే రకాలైన చిత్రాలు ఉంటాయి. సో అందరికీ ఒక రకమైన ఒపీనియన్ ఉంటుంది. కానీ అలాంటి రామ్ గోపాల్ వర్మ గారితో తెలుగు రాష్ట్రాలకు రామాయణ భారతాలని రేడియో ద్వారా ప్రచారం చేసిన ఉషశ్రీ గారి అమ్మాయి వైజయంతి గారు చక్కగా చీరగట్టుకొని ఆయన ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేసిన తొలి మహిళ నాకు తెలిసిన మేరకైతే. తొలి మహిళ. మిగతా యాంకర్స్ అందరూ కూడా డిఫరెంట్ డ్రెస్సుల్లో ఉంటారు. సో అయితే ఇంటర్వ్యూ కోసం ఎవరైనా చేస్తారు, ఇంటర్వ్యూ ఎవరైనా చేయొచ్చు వాళ్ళ అవసరాల కోసం కానివ్వండి, దీనికోసం. కానీ ఒక ఇంటర్వ్యూ తర్వాత ఆ అనుబంధం అనేది ఇప్పటి వరకు కొనసాగటము, అది ఫ్యామిలీతో కూడా కలిసి కొనసాగటము, విజయ్ గారికి కూడా క్లోజ్ ఫ్రెండ్గా మారిపోవడం అనేది వ్యక్తుల పట్ల, బంధాల పట్ల రామ్ గోపాల్ గారు కానివ్వండి, లేకుంటే ఆయన ఫ్యామిలీ కానివ్వండి, ఎంత విలువ ఇస్తారు అనటానికి నిదర్శనం. సో ఇప్పుడు దీనిపైన, ఈ పుస్తకం పైన, ఆమె అనుభవం పైన వైజయంతి గారు మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను. పుస్తకం గురించి మాట్లాడడానికి ఇంకా చదవాలి నేను. అయితే అందులో ఒక్క లైన్ రాశాడు అతను. బుక్ ఓపెన్ చేయగానే కనిపించింది ఆ రోజు నాకు. యాజ్ ఇట్ ఈజ్ కాదు కానీ దాని అర్థం చెప్తా. ఇదే కనుక వర్మగారు రామూయిజం ఇంగ్లీష్లో చేసి ఉంటే కనుక
ఇంటర్నేషనల్ తత్వవేత్త అయ్యుండేవారు అని చెప్పి రాశాడు. అది తిప్పుతుండగా ఒక లైనే కనిపించింది నాకు. అది యాదృచ్ఛికంగా కనిపించిందో ఏమో కానీ పర్ఫెక్ట్ గా చెప్పాడు. రెండవది, ఇప్పుడు అంటే రాము గారికి నచ్చినా నచ్చకపోయినా మన అభిప్రాయం మనం చెప్తాం కాబట్టి, రామ్ గోపాలాయణం ఈ పేరు అనుకోకుండా వచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ నేను చేసిన ఇంటర్వ్యూలో ఈ 2 ప్రశ్నలు అడిగా. మీలో రాముడు ఉన్నాడా కృష్ణుడు ఉన్నాడా అంటే రాముడు బోరింగ్ క్యారెక్టర్ అన్నారు, కృష్ణుడు ఎంతో కొంత ఉన్నాడేమో అన్నారు. కానీ ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే, అంటే నా అభిప్రాయం మాత్రమే అది, సత్యం పలకడానికి ఇప్పుడు చెప్పారు కదా ఆయన చెప్పింది రవి గారు, పర్ఫెక్ట్ గా సత్యం చెప్పడానికి ఒక ధైర్యం కావాలి, నాలెడ్జ్ కావాలి, నిజాయితీ కావాలి. మంచో చెడో మనకు అనవసరం కానీ ఆయన చెప్పేది పర్ఫెక్ట్, అబద్ధం ఉండదు. రెండోది, అది రాముడి క్యారెక్టర్. రెండోది, మనం గోపాలుడు అంటే ఎంతసేపటికి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ ఇలాంటి టైటిల్స్ వింటాం కానీ కృష్ణుడి తత్వాన్ని అర్థం చేసుకుంటే ఎలా అయితే గీతాబోధ చేశాడో ప్రపంచానికి, ఆధునిక గీత బోధ చేశారు. ఎందుకని ఆ పదం ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందంటే, రాముగారికి కూడా తెలుసు, ఒకప్పుడు ఆయన పంపించినవి వింటే కనుక నేను విన్న తర్వాత ఒకసారి ఒక శ్లోకానికి సంబంధించిన భజగోవిందంలో ఉన్న దాన్ని పంపించగానే ఇదిగోనండి భజగోవిందంలో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంది అని శంకరాచార్యుడు లైన్ పంపించాను. అంటే భజగోవిందం అని చెప్తే కనుక శంకరాచార్యుడు అంటే ఎవడ అయినా అని చెప్పి నచ్చదు. కాబట్టి ఇదే మాటని రాము గారు తన ఎందుకంటే ఎప్పుడు మోడర్న్ డ్రెస్ లోనే ఉంటారు కానీ ఆయన చిన్న కుర్రాళ్లాగే ఉంటారు. అది కూడా ఏంటంటే, పసిబాలుడు అంటే స్వచ్ఛమైన బాలుడు, స్వచ్ఛమైన మనస్సు ఉన్నవాడే పసిబాలుళ్లా ఉంటాడు. ఎప్పుడు లేకపోతే అనవసరమైన పెద్దరికాన్ని నెత్తనేసుకుంటారు. అందుకని రామగోపాలాయణం పర్ఫెక్ట్ గా అనుకోకుండా నా ఇంటర్వ్యూలో అదే వచ్చింది. నువ్వు అది రాసావు, నువ్వు ఎస్టాబ్లిష్ చేసావు, నేను ఊరికే అడిగాను. అందుకని ఈ సందర్భంగా మళ్ళీ అంటే ఇది మామూలుగా కాదు కానీ మాట్లాడడం అనేది, అలాగే విశేష్ గారు చెప్పినట్టుగా వాళ్ళ ఫ్యామిలీతో ఎందుకు మరి అనుబంధం అలా నడుస్తోందో నాకు తెలియదు. ఏ ప్రోగ్రాం ఉన్నా రాము గారు పిలుస్తారు, విజయ్ గారు పిలుస్తారు. వాళ్ళ అమ్మగారు అయితే రాగానే మా అమ్మాయి అనుకుని దగ్గర కూర్చోబెట్టుకుంటారు. అందుకని ఆ అనుబంధాన్ని నేను కూడా కొనసాగించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఇప్పుడు అందరికీ సుపరిచితుడు, తన నటనతో చాలా చిత్రాలలో మనందరూ నవ్వించిన కృష్ణుడు గారిని కొంచెం రామ్ గోపాల్ వర్మ గారి పైన మీ అభిప్రాయం చెప్పండి. లేదంటే ఇప్పుడు మీ పుస్తకం బ్రౌజ్ చేశారు కదా, జస్ట్ బ్రౌజ్ చేశారు కదా సార్, మీరైనా ఒక్కసారి కొంచెం డిఫరెంట్గా నన్ను 4 తిట్లు తట్టండి ప్లీజ్. జస్ట్ బ్రేక్ ద ప్యాటర్న్. ఈ రామ్ గోపాల్ ఆయన బుక్ రాసిన ప్రకాష్ గారికి అభినందనలు. రాము గారి గురించి చెప్పాలంటే, అంటే నేను ఎక్కువ ఆయన అభిమాని కానీ ఎక్కువ ఆయన్ని అంటే ఎక్కువ దూరంగా చూసి అభిమానించే వ్యక్తిని. డెఫినెట్గా అంటే ఈ రామ్ గోపాల్ ఆయనకి అందరూ చెప్పినట్టు ఆయన ఈ టైటిల్కి సూట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఉన్న వాల్యూస్ కానీ అవి కానీ డెఫినెట్గా ఈ వాల్యూ ఈ టైటిల్కి కరెక్ట్గా సూట్ అవుతారు, యాప్ట్ అవుతారని అనుకుంటున్నాను. రామ్ గోపాల్ వర్మ గారిని అంటే మనకు శివ దగ్గర నుంచి మొదలైతే సర్కారు, కంపెనీ, సత్య, ఇటువంటి రంగి ఇలాంటి బ్లాక్ బస్టర్లు మనకు గుర్తొస్తాయి. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తీసిన రామ్ గోపాల్ వర్మని ఇడియట్ అని తిట్టిన ప్రవీణ్ని మాట్లాడవలసింది కోరుతున్నా. బుక్ టైటిల్ అది, ఇంటెలిజెంట్ ఇడియట్. అందరికీ నమస్కారం. ఇంటెలిజెంట్ ఇడియట్ బుక్ రచయితని ఒక బుక్ ఓపెనింగ్ మళ్ళీ పిలవడం జరిగింది. సో ఈ బుక్కుల పరంపర చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ గారు ప్రత్యేకంగా మాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఏదైనా జీతం ఇచ్చి బుక్కులు రాయిస్తున్నారేమో అన్నట్టు ఉంది తప్పితే, అభిమానంతో మేము రాస్తున్నట్టు ఆయన్ని మేము అర్థం చేసుకుంటున్నట్టు మెజారిటీ పీపుల్స్ ఫీల్ అవుతారని అయితే నేను అనుకోవట్లా. నాకే అనుమానం వచ్చేలా ఉంది. ఇంకో 3 పుస్తకాలు మళ్ళీ పైప్ లైన్ లో ఉన్నాయి. సో ఈ పరంపర ఇలాగే కొనసాగాలి. మీకు అనుమానం వచ్చినప్పటికీ మేము రాసేది మీకోసం కాదు, భావి తరాల వాళ్ళ కోసం. చలం గారు అదే అంటారు, నీకేం అనిపిస్తే అది రాస్తా ఉండు, పత్రికలు వెనక్కి పంపించేస్తే దాన్ని జాగ్రత్తగా పెట్టిలో భద్రపరుచుకో, అది ఇప్పటికి కాదు నెక్స్ట్ తరాలకి అని. సో అలా మేము ఇప్పుడు జనాలు కాంటెంపరీగా ఉన్న వాళ్ళ కోసం కాదు మేము రాస్తున్నది. సో మా పుస్తకాల మీద అభిమానం ఉన్న వాళ్ళు కొంతమంది చదువుతున్నారు, వెరీ హ్యాపీ. సో మేము రాసేదంతా భావితరాల వాళ్ళ కోసం. సో ఇంకా మరిన్ని పుస్తకాలు రావాలి. ఈ పుస్తకం నేను కూడా ఇప్పుడే చూడడం, అసలు ఇంకా ఒక 10 నిమిషాల ముందే బుక్ పట్టుకోవడం జరిగింది.
సో అందువల్ల నేను కూడా చదివి దీని మీద అభిప్రాయం నా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటాను. ఇలాంటి మరిన్ని పుస్తకాలు రామ్ గోపాల్ వర్మ గారిని ఇంకా సమాజానికి అర్థం పట్టించేలాగా, అర్థం చేసేలాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రకాష్కి ఆల్ ది బెస్ట్ అండ్ విజయజన్ ఛానల్కి కూడా ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మీకు అందరికంటే ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తానండి. చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి. ఎంత ముఖ్యమైన వ్యక్తి అంటే ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ గారి పైన వచ్చిన పుస్తకాలన్నీ కూడా 100, 200, 250 పేజీలు మాత్రమే. అంటే మంచి పుస్తకాలు, బట్ సైజ్ తక్కువ. కానీ ఒక ఆయన ఉన్నాడు, 1200 పేజీలు రాశాడు. 1200 పేజీలు రాసి అట్లా పెట్టుకున్నాడు. ఆయన ఎక్కడున్నాడో నరేంద్రాచారి గారిని అర్జెంటుగా ఇటు రమ్మని కోరుతున్నాను. నరేంద్ర ఉన్నాడా? దాక్కుంటాడు. దా. ఆ 1200 రాసి ఆయన దాచిపెట్టుకున్నాడు, ఎవరికి ఇవ్వకుండా, ఎవరికి పబ్లిష్ చేయకుండా. ఆల్ ది బెస్ట్ ప్రకాష్. బుక్ చదివాక నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. సో విజయాయిజం టైటిల్ సాంగ్ పాడిన మేఘనా శరణ్య గారు ఇప్పుడు ఒక పాట రాము గారి గురించి రాసిన చిన్న ఆర్టికల్. రాము గారి గురించి రాసిన చిన్న ఆర్టికల్. నేను కూడా ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు కొత్తగా మీకు చెప్పాల్సిన విషయం, వర్మ శతకం రాస్తుండ ఆయన. ఎవరు? ఇంకో శతకం అంటే తెలీదు ఏంటి? లైక్ దాట్. ఓకే. ఇంతమందిని రాశారు రాము గారి గురించి. సో రాసిన వారి గొప్పతనమా ఇది, రాయించుకున్న ఆయన గొప్పతనమా అంటే రాసేలా స్పందింపచేసిన ఆయన గొప్పతనమే. సో నాకు అసలు మీడియాతో కానీ మూవీస్తో కానీ ఎటువంటి సంబంధం లేదు. అక్కతో పరిచయం అయినాక నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. అలాంటి నన్ను కూడా స్పందింపచేసి రాము గారు ఒకటి రాయించుకున్నారని చెప్పాలి. యాక్చువల్ గా ఆయనకి తెలియకుండానే ఆయనకి బర్త్డేకి హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్తే ఇష్టం ఉండదు. సో ఎలా చెప్పాలి అని ఆలోచించినప్పుడు ఆయన గురించి వచ్చిన ఆర్టికల్ రాసి అది పంపించానన్నమాట. అందరూ ఆయన పేరులో రాముడు గోపాలుడు ఇద్దరు ఉన్నారు, అందరూ కంపేర్ చేస్తున్నారు. అయితే ఈ ఆర్టికల్లో ఏముంటుందంటే హౌ హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రాముడు. ఆయన పేరులో రాముడున్నా గోపాలుడున్నా ఆయన రాముడు నుంచి గోపాలుడి నుంచి ఎలా డిఫరెంట్ గా ఉన్నారు అనేసి వర్ణిస్తూ రాసిన ఈ చిన్న కవిత చదువుతున్నాను. అలనాటి రాముడు అందాల దేవుడైతే ఇలనాటి రామ్ గోపాలుడు అందాలని ఆరాధించే సౌమ్యుడు. అలనాటి రాముడు పితృవాక్య పాలకుడైతే తన వాక్కుతో పితృలోకాలని సహితం ప్రభావితం చేయగల జ్ఞానవంతుడు ఇలనాటి ఈ రాముడు. అలనాటి రాముడు రాయిని అహల్యగా మార్చితే ఇలనాటి రాముడు ఆరాధ్యని అందాల దేవిగా మలచి అపురూపమైన శృంగారాన్ని ఒలికింప చేయగల ప్రతిభావంతుడు. ఈ రాముడిలో గోపాలుడున్నా అలనాటి గోపాలుడులా చీరల చోరుడు కాదు గాని చీరలోని సింగారాన్ని ఎంతో శృంగారంగా చూపించే చోరుడు. ఎందుకంటే శారీ అని ఒక బ్యూటిఫుల్ మూవీ ఆయన చేశారు. త్రేతాయుగానికి చెందిన ఆ రాముడు అవతారాన్ని చాలిస్తే కలియుగానికి చెందిన ఈ రాముడు సోషల్ మీడియా ముఖంగా రామోయిజం ద్వారా ఫిలాసఫర్ గా అవతరించి విశ్వమంతా వ్యాపించినాడు. అలనాటి రాముడు విల్లు ఎక్కుపెట్టి విజయధీరుడైతే ఇలనాటి ఈ రాముడు తన మెదడుకు పదును పెట్టి కెమెరాకు పనిపెట్టి సరికొత్త బాణిలో తనదైన శైలిలో వినూతనమైన రీతిలో దర్శకత్వపు విలువలని చిరస్థాయిగా నిలిచే తారాస్థాయికి పెంచి ఎన్నెన్నో ఘన విజయాలను సాధించిన ధీరుడు. అలనాటి రాముడు ప్రజలకు దేవుడైతే ఇలనాటి ఈ రాముడు యువ ఫిల్మ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులని దేవుళ్లగా మార్చినాడు. మా రాముడా, నీలాంటి రాముడు మరలా రాబోడు కాబట్టి నువ్వే చిరకాలం చిరంజీవివై నిలిచిపో, నీలాగా నిండుగా వెలిగిపో. మా శుభాకాంక్షలు అందుకో. గ్రేట్ మేడం, చాలా బాగుంది మీ కవిత్వం. సో ఆయనకు నేరుగా పంపిస్తే ఒప్పుకోరు కాబట్టి ఇప్పుడు చదివేశారు, ఛాన్స్ తీసుకొని. ఆర్జీవి గారి పైన ఇప్పటి వరకు వచ్చిన 5 పుస్తకాల్లో విలక్షణమైన పుస్తకం ఆర్జీవి బ్లూ బుక్. ఎందుకంటే అది పుస్తకం మొత్తం కూడా చేతి రాతతో రాసిన పుస్తకం. మోరోవర్ అందులో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఫిలాసఫీ. ఆర్జీవి గారి ఫిలాసఫీని కాంతిరిసా గారు తనదైన శైలిలో ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని ఆర్జీవి చెప్పిన కొన్ని కొటేషన్స్ ని ఫిలాసాఫికల్ కూడా మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ కాంతిరిసా గారిని వచ్చి తన అభిప్రాయాన్ని చెప్పవలసింది కోరుతున్నాను. రండి. ఏం చెప్పాలి? మీ ఇష్టం, మీరేం చెప్పండి అది చెప్పొచ్చు. ఇప్పటిదాకా అందరూ పోయారు, మీరు తిట్టాలని కూడా తిట్టొచ్చు.
పొగిడారు, ఇబ్బంది అన్నారు సార్. సో ఆర్జీవి గారి గురించి బుక్ రాస్తే అందరూ అప్పుడు ఏం చెప్పారంటే ఏదో లాభం ఆశించి ఈ పని చేస్తున్నాడేమో అనుకున్నారంతా. అట్లాంటిది ఏమీ లేదని ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. ఆయన పని ఆయనది, మా పని మాది. కాకపోతే అందరి దృష్టిలో ఆయన ఒకలా కనబడొచ్చు, బట్ అకార్డింగ్ టు మీ ఇస్ జస్ట్ ప్యూర్ హ్యూమన్ బీయింగ్ అంతే, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. తర్వాత ఒక మనిషిని అసలు వదిలించుకోవాలని చూసే సమాజంలో ఆ మనిషిని పట్టుకొని అర్థం చేసుకుని పుస్తకాలు రాస్తున్నారంటే సంథింగ్ రిమార్కబుల్. అందుకని ఎక్కువ మాటలు అక్కర్లేదు. సచ్ ఎ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. తన వల్ల చాలామందికి ఒక జీవించే అవగాహన కలిగింది, కాస్త లైఫ్ రిఫైన్మెంట్ కూడా వచ్చింది. కొందరికి ఇన్స్పిరేషను, తర్వాత కొందరికి మోటివేషను, కొందరికి చిరాకు, రకరకాల సంవేదనలకి ఆయన ఒక కేంద్ర బిందువు అయ్యాడు. కాబట్టి అట్లా అతన్ని చూసి జస్ట్ ఎంజాయ్ చేసి సరిపోతాంటది. వీ డోంట్ హ్యావ్ టు లర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్ అట్లా. అందుకని చాలా రోజుల తర్వాత 6 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే మీ దర్శనం. థ్యాంక్ యూ సో మచ్. అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో రచయితకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ పుస్తకం చాలా బాగా ఆదరింపబడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తప్పకుండా రీచ్ అవుతుంది, బికాస్ ఇట్ హ్యాస్ ఆర్జీవీస్ ఫేస్. థ్యాంక్ యూ. బుక్ సంబంధించి ప్రకాష్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మొదలడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇందాక ప్రవీణ్ ప్రస్తావించాడు, ఆర్జీవీ గారే డబ్బులు ఇచ్చి రాయించుకుంటాడేమో అనుమానం చాలా మందికి ఉంటుంది. ఉండకటం తప్పేం లేదు, ఎందుకంటే ఆయన అందరూ తిట్టేవాళ్లే, పరవట్టని, వేదవని, ఇంకోటి రకాలుగా ఇంకా దేశంలో ఉన్న బూతులన్నీ తిడతా ఉంటారు. ఓకే, అటువంటి వాడిపైన ఇన్ని పుస్తకాలు ఎందుకు వస్తున్నాయి డౌట్ వస్తుంది చాలా ఎవరికైనా కానీ. నేను ప్రకాష్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను జరిగింది ఏంటంటే, దీని మీద రూపాయి వస్తుని ఎక్స్పెక్ట్ చేయి, మాకు నువ్వు ఎంత ఖర్చు పెట్టుకోగలవు నాకు చెప్పు, ఈ బుక్ కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టుకోగలవు, ఎంత నీ బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ లోపు బుక్ని డిజైన్ చేసుకొని తీసుకో. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ బుక్. నేనేమంటా అంటే, పుస్తకాన్ని అమ్మకూడదు, పుస్తకం అమ్ముడు పోవాలి. మనం దాన్ని అమ్మాల్సిన అవసరం లేదు. దాంట్లో కనుక విషయం ఉంటే, దాంట్లో పుస్తకంలో ఉన్న సబ్జెక్ట్లో సత్తా ఉంటే అడిగి మరీ కొనుక్కుంటారు, ఏ పుస్తకమైనా కానివ్వండి. అది రామ్ గోపాల్ రాసినా ఇంకోటి రాసినా కానీ. రామ్ గోపాల్ గారి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటారు కాబట్టి ఆ వార్తలు చెప్పలే ఏదో పుస్తకం గుర్తొస్తుంది అంతే. సో ఇప్పుడు ఇది 5th కదా, నాకు ఈ పుస్తకం గురించి ఈరోజు ఫేస్బుక్లో పోస్ట్ చేయగానే ఇంకో మిత్రుడు నాకు మెసేజ్ పెట్టాడు, సార్ నేను వర్మ శతకం రాస్తున్నాను సార్ అని. వర్మ శతకం రాస్తున్నాను, ఒక 50 వరకు పూర్తయినాయి సార్, 100 పూర్తి అవగా నేను బుక్ వేద్దాం అనుకున్నా అని చెప్పారు. అంటే ఎంతమందిని, అంటే ఆయన ఎవరో తెలియదు, ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో సార్కి తెలియదు, ప్రకాష్ తెలియదు, నేను తెలియదు ముందు 10 ఏళ్లకు ముందు. సో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ నాకు అర్థమైన మేరకు వీళ్ళందరూ కూడా ఈ జనరేషన్ వాళ్ళు రామోయిజం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు. రామోయిజంలో ఉన్న థాట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, దానివల్ల మోటివేట్ అయ్యి తమ జీవితాన్ని మార్చుకొని తమకు ఉపయోగపడాలని భావించి దానికి కృతజ్ఞతగా రాస్తున్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా. నాకు ఆ మిత్రుడు, వర్మ శతకం రాస్తున్న మిత్రుడు పంపించాడు, కొన్ని పంపించమని నేను అడిగాను, సార్ ముందు చదివి వినిపిస్తాను 1, 2, 3 అని అడిగాను. రియాలిటీని రీఫ్రేమ్, రీకన్స్ట్రక్ట్ చేసిన అయాన్ ర్యాండ్ గారి మానసపుత్రుడు, అయాన్ ర్యాండ్ ఆలోచనలో పురుడు పోసుకున్న యుక్త వయసులో మళ్లీ పుట్టిన నవజాత శిశువు మా వర్మ. అంటే కవిత్వం గురించి ఆలోచించొద్దు, ఆయన ఒపీనియన్, ఒక భావజాలను మాత్రం తీసుకుందాం. దేవుళ్ల దుమ్ము దులిపి యువతరాల మొదలు మధ్య వయసు ముసలితాతల వరకు మరయంత్రాలుగా మారిన బతికున్న శవాల మస్తిష్కాలను సూపర్ క్లీన్ చేసిన నీషే కళ్ళగన్న సూపర్ మ్యాన్ మా వర్మ. వేమన, గురజాడ, వీరేశలింగం, చలం, కవిచౌడప్ప కవుల రాతలు చదవటమే గాని చూసిన రోజులు లేవు. కానీ వారి మస్తిష్కాలను తన మస్తిష్కంతో సమన్వయం చేసిన పంచముఖాల పండితుడు మా వర్మ. ప్రేమకు ఇష్టానికి తేడా తెలియని వెర్రితనం, కామానికి ప్రేమకు తేడా తెలియని మొరటుతనం, కామం, ప్రేమ, ఇష్టంతో సంబంధం లేని పైశాచికత్వం అన్నిటినీ పక్కన పెట్టి శృంగారం అంటే ఒక నచ్చిన పని అని శృంగారంకు అక్షర అర్థ సహాయం చేసిన వాత్సాయనుడు మా వర్మ. సో లైక్ దిస్ రోట్ ఒక శతకం రాస్తున్నాడు సార్. నెక్స్ట్ బుక్ అదే మీ మీద రాబోయేది, అడ్వాన్స్ బుకింగ్. రైట్, నేను లాస్ట్ చెప్తాను మీకు సార్.
ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడిన అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇది బయటికి రాగానే మీ అందరి మీద కేసులు పెడతారు. నన్ను అంతంత పెద్ద దేవుడు రాముడు గోపాలుడు నుంచి చేసినందుకు. సో ఖబర్దార్, ఇంక దాని తర్వాత మీరు కోర్టులకి వెళ్ళటం, లేకపోతే మిమ్మల్ని అరెస్టులు చేయటం, మీరు గోడ దూకి పారిపోవడం అలాంటివన్నీ వింటాం. సో దానివల్ల ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది అందరికీ, బ్యాడ్ న్యూస్తో పాటు. ఓకే, థ్యాంక్ యూ. రాము గారితో నా అనుబంధం ఒక చిన్న 1 పేజీ ఆర్టికల్ ద్వారా మొదలై 10 ఏళ్లుగా కొనసాగుతూ ఉంది. రైట్. నాకు ఆయనలో నచ్చిన, ఐఎమ్ నాట్ మచ్ అడ్మైరర్ ఆఫ్ హిజ్ మూవీస్ ఆర్ హిజ్ డైరెక్షన్, ఆల్ దీస్ థింగ్స్. నాకు నచ్చింది ఏంటంటే, హీఈస్ ద సింప్లెస్ట్ మ్యాన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. నేను చూసిన వాళ్ళు సింప్లెస్ట్ మ్యాన్. ఎంత సక్సెస్ ఉన్నా లేకుంటే ఎంత పేరు ప్రఖ్యాతున్నా వాటిని పట్టించుకోకుండా ఒక మామూలు మనిషిలాగా సింపుల్గా ఉండే మనిషి, ఇగోస్ లేకుండా ఉండే మనిషి. అందుకనే ఈ బుక్ మీద రాశాను. ఈ పుస్తకం కేవలం రామ్ గోపాల్ వర్మను అభిమానించే వారికి మాత్రమే కాదు, ఇది మన ఆలోచనలు విస్తరించడానికి, ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడడానికి ప్రేరణిస్తుంది. ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరూ రామ్ గోపాల్ వర్మను మాత్రమే కాదు, తమ వ్యక్తిత్వాన్ని కూడా కొత్తగా అర్థం చేసుకుంటారని నాకు నమ్మకం. ఎందుకు చెప్తున్నానంటే, నేను సార్ని కలిసిన ప్రతిసారి కూడా నాకు అసలు అబ్బురపరిచే విషయం ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటున్నారంటే ఫస్ట్ వచ్చేది గాసిప్ వస్తుందండి. వాడట్లా, వీడిట్లా, అదట్లా, ఇదిట్లా, లేకుంటే వాడు వీడు అంతా పక్క మూడో వ్యక్తి గురించి గాసిప్ వస్తుంది. ఇన్ని చర్చల్లో ఏ ఒక్కరోజు కూడా మూడో వ్యక్తి గురించి మాట్లాడడం నేనైతే వినలేదు. ఇన్ని రోజుల చర్చల్లో ఏ ఒక్కరోజు కూడా ఒక మహిళని అది ఇది అని సంబోధించిన వెళ్ళా. అసలు ఈ రెస్పెక్ట్ లాట్, ఉమెన్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, ఒక రోజు నేను అడిగాను, సరే మీరు ఎందుకు మీ సెట్లో బూతులు మాట్లాడినవరట అని అడిగితే, బూతులన్నీ కూడా శ్రీని ఉద్దేశించినవే. నాకు నిజంగా అప్పటివరకు నేను గమనించలేదు అసలు ఆ విషయాన్ని. నేను అప్పటివరకు గమనించలేదు అసలు. మామూలుగా బూతులు మనం చిన్నప్పుడు తిట్టుకుంటాం. బూతులన్నీ కూడా శ్రీని ఉద్దేశించినవే. మగాళ్ళని ఉద్దేశించి ఒక బూతు లేదండి, ఒక్కటి ఉండదు మగాళ్ళని ఉద్దేశించి. ఐ రెస్పెక్ట్ ఉమెన్. కాబట్టి నా ముందు ఎవరైనా తిడితే నాకు నచ్చదు, నేను ఒప్పుకోను. అంతకంటే ఒక మనిషి వ్యక్తిత్వాన్ని చెప్పడానికి వేరే ఉదాహరణ నాకైతే అవసరం లేదు అనిపించింది. సో ఇక ఆయన ట్వీట్లు లేకుంటే చర్చలు ఇవంటారా, ఆయనే చెప్తారు, నేను ఏది చేసి పబ్లిసిటీ కోసం చేస్తా, టు అట్రాక్ట్ ది పీపుల్ చెప్తారు. దాంతోపాటు గిల్లటం, గిచ్చటం, గిచ్చి ఆనందించడం సార్, గిచ్చి ఆనందించడం. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రామోయిజం. నేను చూశానండి, నాకు తెలిసిన నా దగ్గరకు క్లయింట్లు వస్తారు. ఆ మధ్యకాలంలో క్లయింట్ వచ్చాడు. అతను హైదరాబాద్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనరు. సంవత్సరానికి ఒక 200-300 కోట్ల వ్యాపారం చేస్తాడు. ఓకే, నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చారు. 2-3 సెషన్ తర్వాత ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటే, సార్ నాకు ఎప్పుడు నా లో అనిపించినా కానీ ఆర్జీవి గారు రామోయిజం చూస్తాను సార్ అని ఎలా రాసుకున్న నోట్స్ ఎక్సెల్ షీట్లో రామోయిజం ఎపిసోడ్, ఈర్ష్యలో కొటేషన్స్, ఇవి ఎక్కడ అప్లై చేసుకోవచ్చు, తను ఎక్కడ అప్లై చేసుకున్నాడు వాటిని అని ఎక్సెల్ షీట్లో రాసుకొని చూపించాడు నాకు. నిజంగా అయితే ఇట్లా చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఇంత అకాడమిక్గా చూసి వదిలేయటం వేరు, దాన్ని ఒక ఎక్సెల్ షీట్లో రాసుకొని రెగ్యులర్గా దాన్ని చదువుకుంటాడట వాటిని. సో అంటే ఎక్కడో తను ఎవరో తెలియదు, ఎవరో ఏ మూల ప్రాంతంలో ఉన్న తిరుపతి పక్కన పల్లెటూరులో ఉన్న ప్రకాష్ని ప్రభావితం చేశాడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ని ప్రభావితం చేశాడు, ప్రవీణ్ లాంటి రీసెర్చ్ స్కాలర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, లేకపోతే నాలాంటి సైకాలజిస్ట్ని ఒప్పించి ప్రభావితం చేయగలుగుతున్నారు. సో అంటే ఇక్కడ వ్యక్తి కంటే కూడా ఆలోచన, రామ్ గోపాల్ వర్మ గారి ఆలోచన అనేది ఇంత విశ్వవ్యాప్తంగా అవడానికి కారణం. అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. సార్ ఒక్కసారి అని చెప్పేసి, ఒకసారి మాట్లాడతాను సార్ అని చెప్పేసి. అంటే ఒక థాట్ ప్రాసెస్ అనేది, సార్ ఒక రామోయిజంలో ఒకసారి చెప్పారు, థాట్ అనేది ఇంపార్టెంట్. ఆ థాట్ అనే దాంట్లో పవర్ ఉంటే అది బియాండ్ ది లిమిట్స్ వెళ్ళిపోతుంది అనేది.
నిదర్శనమే రామోయిజం, దాని నిదర్శనమే ఈ పుస్తకాలు, రాబోయే పుస్తకాలు. సో ఈ పుస్తకంలో అయితే ప్రకాష్ నాకు చాలా ఫస్ట్, నేను ఐ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ వన్ హూ రెడ్ ది ఫస్ట్ డ్రాఫ్ట్ ఫస్ట్ చాలా బాగా రాశాడు. చాలా విశ్లేషణాత్మకంగా తనదైన శైలిలో క్లుప్తంగా, అంటే భావగంభీరత కానీ కష్టమైన పదాలు కానీ ఏమీ లేవండి. చాలా సింపుల్గా చిన్న చిన్న పదాలతో చాలా అర్థవంతంగా పుస్తకం రాశాడు. అందరూ కొని చదవండి. నేను చెప్పినట్టు ఇందులో రామ్ గోపాలని అర్థం చేసుకోవడం కోసం ఈ పుస్తకం చదవద్దు, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం కోసం ఈ పుస్తకాన్ని చదవండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. జర్నీలో సహకరించినటువంటి మొట్టమొదటి విశేష్ సార్ గారికి, విజయ మేడం గారికి, ఆకల రాఘవేంద్ర సార్ గారికి, స్వప్న మేడం గారికి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చినటువంటి గెస్ట్లకి ముఖ్యంగా బివిఎస్ రవి సారు, వైజయంతి మేడం గారు, ప్రవీణ్, కృష్ణుడు సారు, అందరూ, కాంత్రి సార్, వీళ్ళందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీడియాకి, ఈ షూట్ చేసి ఎలక్ట్రానిక్ మీడియాకి, విజయయిజం యూట్యూబ్ ఛానల్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేనప్పుడే నీ గురించి అన్నీ చెప్పేశాను, విశేష్ గారికి చెప్పేశాను, అందరికీ చెప్పేశాను. బట్ కొత్తగా ఇవాళ ఏం చెప్పాలంటే, నిన్న రేఖని రమ్మంటే ఏదో పని ఉంది, కొంచెం లేట్గా వస్తానని చెప్పింది, మాట నిలబెట్టుకుంది. థ్యాంక్ యూ రేఖ. అంటే నేను రేఖని ఏం అనలేను, ఎందుకంటే తను ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఈ ప్రవీణ్, నరేంద్ర వీళ్ళందరూ కొంచెం వేరే వేరే ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుని ఉంటారు. ప్రకాష్ నవ్వు మొహమే, పర్వాలేదు. మా రైటర్లు అందరిలో ఫస్ట్ ప్రైజ్ రేఖ ఫస్ట్ ప్రైజ్. ఎందుకంటే స్మైల్కి. ఇంకా కంటెంట్ వైజ్ అంటే నాకు అంత అర్థం చేసుకునేంత తెలివి లేదు, కానీ ఆ అమ్మాయి స్పీడ్ మాత్రం, నాకు స్పీడ్ ఇష్టం, ప్రయత్నం ఇష్టం, ఆ రెండు అమ్మాయిలో ఉన్నాయి కాబట్టి రేఖాకే ఫస్ట్ ప్రైజ్. తర్వాత పనిలో ఉండి కూడా పరిగెత్తుకుని వచ్చింది. థ్యాంక్ యూ రేఖ. ప్రకాష్ నువ్వు లక్కీ, అందరూ వచ్చారు. రేఖ పాపం మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. సో రేఖ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. కంటే ముందు ఆల్ ది బెస్ట్, ఎందుకంటే చాలా కాపీస్ అమ్మాలని, టూ మెనీ థౌజండ్స్ ఆఫ్ కాపీస్ అమ్మాలని. సెకండ్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఇది అందరికీ సాధ్యం కానిది, చాలా కొంతమందికి మాత్రమే సాధ్యమయ్యేది ఈ అచీవ్మెంట్ కదమ్మా. కరెక్ట్. సో విజయ్ గారు ఏం చెప్తారంటే, నాకు ఒకసారి ఫస్ట్ కలిసినప్పుడు మేమిద్దరం, అంటే నా ఫస్ట్ రీడర్ విజయ్ గారు, అయితే అప్పుడు నాకు ఏం చెప్పారంటే, రేఖ నువ్వు చరిత్రలో నిలిచిపోతావన్నారు. అమ్మ అంత పెద్ద మాట ఎందుకండి అంటే, అప్పుడు ఏమన్నారంటే, రాము గారు చరిత్రలో నిలిచిపోతారు ఆబ్వియస్గా, ఆయన మీద వచ్చిన పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా ఆయనతో పాటు చరిత్రలో నిలిచిపోతారని. సో మీరు కూడా చరిత్రలో నిలిచిపోయేవాళ్ళు. సో ఐఎమ్ హోపింగ్ చాలా ఎడిషన్స్ ఆఫ్ బుక్స్ అమ్మగలరు అని. ఇలాంటి సిచ్యువేషన్స్లో తెలుగు రీడర్స్ తక్కువైపోయిన సిచ్యువేషన్లో కూడా రాము గారి పైన పుస్తకాలు వస్తున్నాయంటే మ్యాక్సిమం అట్లీస్ట్ ఒక నంబర్ ఆఫ్ ఏమంటారు రీడర్స్ని రీచ్ అవ్వటానికి కానీ, నంబర్ ఆఫ్ కాపీస్ అమ్మటానికి కానీ ఒక బేసిక్ ఇదైపోయింది కాబట్టి స్టాండర్డైజ్డ్గా.
ఐఎమ్ హోపింగ్ మీరు చాలా కాపీస్ అమ్ముతారు. థ్యాంక్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ రేఖ. ఖచ్చితంగా ఈ బుక్ రాయడంలో మీ పాత్ర కూడా తెలియకుండా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు బుక్ రాయేసినప్పుడు అదొక పాత్ర లాగా కూడా మాకు సబ్ కాన్షియస్ మైండ్ కూడా అనిపిస్తుంటుంది ఖచ్చితంగా. సో కాబట్టి చాలా చాలా హ్యాపీ మీరు వచ్చినందుకు. బుక్ చదవండి, మీరు చెప్తాను, రివ్యూ ఇవ్వండి. క్రిటిసిజం అయినా హ్యాపీయే, పాజిటివ్ అయినా హ్యాపీ, ఏదైనా హ్యాపీ. బట్ మీకు అనిపించింది ఓపెన్గా చెప్పండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. రేఖ. థ్యాంక్స్ మ్యామ్. యు ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ ఎవ్రీబడి. రేఖ, నువ్వంటే నాకు చాలా చాలా ప్రేమ. అంటే నువ్వు ఆడపిల్ల అంత యాక్టివ్గా, అంత చక్కగా, నువ్వు అనుకున్నది కూడా బుక్ చాలా ఫాస్ట్గా రిలీజ్ చేసావు. నెక్స్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే సంతోషంగా ఉన్నావు. దట్ ఈస్ గ్రేట్. నీ నేచర్ నాకు చాలా ఇష్టం. ప్రకాష్, ఆయన ఎడిటర్ శ్రీనివాస్ గారు, వాళ్ళ ఫ్యామిలీ, ఆయన చాలా ఇంపార్టెంట్ మనకి. విజీజం ఈరోజు ఇంత బాగా ట్రెండింగ్లోకి వచ్చిందంటే ఆయనే కారణం. ఎడిటింగ్, ఎక్సలెంట్ ఎడిటింగ్. రేపు మన ఇది కూడా ఆయనే చేస్తారు. అందుకని నువ్వు ఆయనకి థ్యాంక్స్ చెప్పు. చాలా చాలా. సో మీ ఫ్యామిలీ అందరూ చాలా బాగున్నారు. ఇప్పుడు ఎవరెవరో చెప్పండి నాకు. మిస్సెస్, పాప, బాబు, నలుగురునా? ఓకే, స్వీట్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ చాలా బాగుంది. ఓకే, అయితే థ్యాంక్ యూ అండి. మీరు చాలా బాగా చేశారు. మీ వల్లనే అంటే ఎడిటింగ్ అద్భుతంగా చేస్తున్నారు. నేను ఆయన కలవాలని చాలా అనుకున్నాను, కలిశాను, చాలా సంతోషం. ఇంకా ఫ్యూచర్ మా ప్రాజెక్ట్స్ అన్నీ మీకే ఇవ్వాలి, మీరే చెయ్యాలి. మీరు నాకు మాట ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. ఏ నరేంద్ర, నీ బుక్ ఎప్పుడు రిలీజ్ అని అందరూ అడుగుతున్నారు. చెప్పు మరి ఆన్సరు. చెప్పపోతే ఎలాగా? ఏదో ఒకటి చెప్పు. సరే, అక్కడికి వెళ్ళి అడుగుతాను. నరేంద్ర బుక్ రిలీజ్ ఎప్పుడు అందరూ అడుగుతున్నారు, చెప్పమనండి ఏదో ఒకటి. బుక్ రిలీజు చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి. పోనీ చాలా మేధావి, చాలా కొంచెం నిదానంగా, చాలా టైం పడుతుంది. అంటే టైం అంటే ఏదో ఒకటి చెప్పండి. 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 25 ఏళ్ళ, ఏదో ఒకటి. అంటే 2225? అది ఎవరే అనుకుంటే అది ఫిక్స్ అనేది ఉండదు. పాపం చాలా కష్టపడి 11 సంవత్సరాలు అయింది. ఇంకో ఇప్పటికి ఎటకారంగా అర్థం చేసుకుంటే ఎటకారం, మంచిగా అర్థం చేసుకుంటే ఇంకో ఆకారం. సరే, లక్ష్మణ్ నేను చెప్తాను. 2025 కరెక్టే. కాకపోతే 2కు ముందో 2కు తర్వాత ఇంకో 2 ఉండొచ్చు. ఇంకన్నీ ఇప్పుడు వరకు నేను భరాయించాను. కానీ ఇప్పుడు పురోజన కోరికపై నువ్వు అసలు ఎన్నాళ్ళకి కంప్లీట్ కాలి చేయను. నాకు December 1st రిలీజ్ చేస్తాను. December 1st, 2025. 100% షూర్. లేకపోతే మన డైరెక్టర్ ఆనంద్ ఉన్నారు కదా, ఆనంద్ చెప్పారంట. ఏమనంటే అది బయోపిక్ ఫర్ ఎవర్ నడుస్తూనే ఉంటుంది, రిలీజ్ అనేది ఉండదు అని చెప్పారంట. ఇప్పుడు నరేంద్రకి నాకు ఆ మాట ఇచ్చాంటే చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. చూస్తా. December డేట్ December 1st డిసైడ్. ఇప్పుడు నా సంగతి తెలుసు కదా, ఒక పని ఉందంటే ఎవ్రీడే ఫాలోఅప్ చేస్తా. నువ్వు నాకు ఎవ్రీ 10 daysకి నీ వర్క్ ఏం జరుగుతుంది, అసలు ఏ పొజిషన్ నాకు కుదరదు. అలా నువ్వు నీ ఇష్టం దబ్బదు. నా మాట ఇచ్చావు కాబట్టి
నాకు కావాలి. దట్స్ ఆల్. మేఘన, నువ్వు అందరికీ తమ్ముడు అంటే ప్రేమ ఉంటుందమ్మా. నాకు కూడా నరేంద్ర అంటే చాలా ప్రేమ, నా బిడ్డలాగా. అది ఎంత కొడుకైనా తమ్ముడైనా కూడా మరీ గారాలు పెట్టకూడదు కదా. ఒక 10 ఏళ్ళు పెట్టావు బాగానే ఉంది, 11 ఏళ్ళు పెట్టావు అది కూడా ఓకే. నీ ఉద్దేశంలో ఆ బుక్ రిలీజ్ అంటే ఆనంద్ ఒక మాట ఏమన్నాడంటేనంటే అది బయోపిక్ కదా, నడుస్తూనే ఉంటుంది, ఎప్పటికి రిలీజ్ అవుతుందని చెప్పాడంట. నీ ఉద్దేశం చెప్పు. అతి త్వరలో వచ్చేస్తుంది, అతి త్వరలో వచ్చేస్తుంది అక్కగా చెప్తున్నా. నరేంద్ర, అతి త్వరలో అంటే ఏంటి? అతి త్వరలో అంటే ఒక డేట్, ఒక అప్రాక్సిమేట్గా టైం చెప్పమ్మా. ఈ సంవత్సరం బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్. సరే, ఇది కెమెరా ముఖంగా చెప్పింది కాబట్టి ఒకవేళ 2025 డిసెంబర్ లోపల రాకపోతే నన్ను పట్టుకోండి, తమ్ముడు అక్కని పట్టుకోండి. ఓకే, డన్. విజయిజం వైపు నుంచి నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు. ఆల్రెడీ నేను చెప్పేశాను, మళ్ళీ చెప్పి బోర్ కొట్టించాలని కాదు. కాకపోతే ఇది నేను బుక్ లాంచ్ అనేది అసలు అనుకోలేదు. ప్రకాష్ బుక్ చదివి కూడా కాదు నేను ఒప్పుకుంది. నేను ఒప్పుకున్నది ఎందుకు అంటే ప్రకాష్లో ఉన్న ప్రయత్నం చూసి. నాకు అన్నిటికన్నా నేను నా జీవితంలో ప్రేమించేది ప్రయత్నాన్ని విపరీతంగా ప్రేమిస్తాను. ప్రయత్నం లేనోళ్ళు అసలు నాకు ఎవరికో పేరు పెట్టేంత సీన్ నాకు లేదు, కానీ నాకు ఇష్టమైంది ప్రయత్నం, అది నేనైనా అవతల వాళ్ళైనా. సో ఆ ప్రొసీజర్లో నేను ప్రకాష్ని కలిసినప్పుడు ఇంట్లో అంటే ఇప్పుడు ఛానల్ మా ఇంట్లో నేను ఏమన్నా చేయగలుగుతున్నానంటే, సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నానంటే దానికి కారణం నా స్టాఫ్ వీళ్ళందరూ. అర్జున్, నాగేంద్ర, అక్షయ్, శశి, కృప, గోపి ఇప్పుడు ఇవాళ మనం తిన్న స్నాక్స్ అన్ని చేసింది గోపియే. తర్వాత భారతి, ధనలక్ష్మి, వీళ్ళందరూ ఫ్యామిలీ. నన్ను చాలా బాగా చూసుకుంటారు. నేనేం చేసినా ఇవాళ ఇలా జరిగిన దానికి కారణం వీళ్ళందరూ. సో వీళ్ళందరూ నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరికీ నేను ఛానల్ తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ బుక్ లాంచ్కి ఇక్కడ సహకరించినందుకు, బుక్ రూపుదిద్దుకునేటప్పుడు ముందు మాటకు అన్నిటికీ సహకరించినందుకు విజయ మేడం గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ స్టాఫ్ అందరూ కూడా సహకరించి ఈరోజు జయప్రదం అయ్యే విధంగా కార్యక్రమానికి సహకరించినందుకు వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. క్రిస్మస్ ట్రీ చాలా బాగుంది కదా. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇదిగో అమ్మాయి మేఘన చేసింది క్రిస్మస్ ట్రీ, తన వల్లనే. తను మళ్ళీ ఇదిగో శశి, అక్షయ్ అందరూ కలిపి చేశారు. చాలా ఇష్టమైన ప్రాణమైన ట్రీ ఇది. దీంతో నాకు చాలా శుభాలు వచ్చినాయి, చాలా ఆనందాలు దొరికినాయి. నాలో ఇంత ఎనర్జీ వచ్చిన కారణం కూడా ఈ ట్రీ. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా ఇంత బాగా జరగడానికి కారణం కూడా లక్ష్మణ్ అండ్ టీం చాలా బాగా చేస్తారు. కాకపోతే ఈ లైట్స్ విషయంలో నన్ను చాలా డిసప్పాయింట్ చేశారు. ఆ క్రిస్మస్ ఈవినింగ్లో లైట్స్ రాలా, ట్రీ ఉంది లైట్స్ లేవు. లైట్స్ లేని క్రిస్మస్ ట్రీ అక్కడ చూసారా మీరు? నేను చూశాను, చూడలేదు కదా, నేను కూడా చూడలేదు. సో అప్పుడు మళ్ళీ అడిగాను ఏంటి లక్ష్మణ్ ఇది అంటే, అవి యాక్చువల్గా రావమ్మా అని నాకు రాని టెక్నికల్ లాంగ్వేజ్ ఏదో చెప్పాడు, నాకు అది అర్థం అవ్వలేదు. దానికి తోడు మిస్టర్ నరేంద్ర 11 years రామోయిజం రైటర్ ఉన్నాడు కదా, తను కూడా ఉన్నాడు అందులో, దాని ఏమంటారు ఆ కుట్రలో. సో ఫైనల్గా మరి సుబ్బరాజ్ గారికి చెప్తే ఏంటి ఇంకంతకన్నా రావు ఎలా వస్తాయి అని ఏదో చెప్పారు.
సో నాకు టెక్నికల్గా తెలియదు కాబట్టి నేను దాన్ని ఇంకా వదిలేసే ప్రసక్తి, వదిలేయడం అనేది విజయిజంలో ఉండదు కాబట్టి డైరెక్టర్ ఆనంద్ మహాశన్ డైరెక్టర్ తను వచ్చాడు, తనకు చెప్పా ఏంటమ్మా అంటే అయ్యో ఎందుకు రాదమ్మా వస్తుందని పెట్టించాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్. ప్రకాష్, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ మా. ఒకటి, హీస్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ కాబట్టి ఆయనకి మించిన శిష్యుడిగా ఎదగాలని ఎప్పుడు కోరుకోను, ఆయన అభిమానిగా. కాకపోతే అది కరెక్ట్ కూడా కాదు, అదే కరెక్ట్ కూడా కాదు, పాసిబుల్ కూడా కాదు. కాబట్టి గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకునేంతగా ఎదగాలని మటుకు నీ కొరకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. చాలా వండర్ఫుల్ గా ఉంది నీ బుక్ రామ్ గోపాల్ ఆయడం. విష్ యూ ఆల్ ది సక్సెస్. శ్యామల గారు, మీరు నాకు మాట ఇవ్వాలి. నెక్స్ట్ నా సినిమాలో మీరు నాకు పాట రాసి ఇవ్వాలి. నేను అడిగాను, మీరు ఒప్పుకోవాలి. మరి నేను ఏమడిగితే చేస్తానని అన్నారు కాబట్టి నాకు పాట రాసి ఇవ్వాలి. పాట ఎవరి మీద అంటే నా మీద, మేఘన మీద. ఓకేనా? సరే. సో సాక్ష్యం ఉంది, మీరు ఇప్పుడు తప్పించుకోండి. విశేష్ గారితో 10 ఏళ్ళ అనుబంధం, అవన్నీ నేను చాలాసార్లు చెప్పేశాను విశేష్ గారు మీతో. అంటే యాజ్ ఏ సైక్రియాటిస్టు, లేదంటే రాము మీద బుక్ రాస్తున్నారు, ఇవన్నీ కాకుండా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నాకు మీ గురించి కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తెలుసు, కొన్ని మీరు చదివిని, కొన్ని విన్నవి. మీరు చేస్తున్న గొప్ప పుణ్యాలు, ఇది పెట్టారు కదా, మీ ఛానల్ పెట్టారు, ఎంతోమందికి మీరు జీవితాలు బాగుపరుస్తున్నారు. అంటే సాధారణంగా మీలాంటి వాళ్ళతో మాట్లాడడం అంత ఈజీ కాదు. మీ ఇంటెలిజెన్స్ ముందు మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే అన్ని రకాల మంచి లక్షణాలు ఉన్న విశేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైతే నాకు ప్రకాష్ చెప్పాడు, అమ్మ నేను విశేష్ గారిని ఇలాగ యాంకర్గా అడుగుదాం అనుకుంటున్నాను అంటే, చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఆయన చాలా బాగా మాట్లాడతారనేది అందరికీ తెలిసిందే. చాలా బాగా మాట్లాడతారు, మనసు పెట్టి మాట్లాడతారు. సో ఆయన సెలెక్ట్ చేసుకోవడం నాకు చాలా మంచి పని చేసావు ప్రకాష్ అని చెప్పాను. సో విజయిజం వైపు నుంచి థ్యాంక్ యూ విశేష్ గారు. థ్యాంక్ యూ మేడం. ఉంది యాక్చువల్గా నేను ఉదయం అడిగినప్పుడు కూడా నేను వద్దనే చెప్పా. అందరూ స్టేజ్ పైన అందరూ మగాళ్ళు ఉంటే ఏం బాగుంటుంది, కాస్త యాంకర్ అన్న అమ్మాయిని ఎవరన్నా చూద్దామని వేరే తెలిసిన ఫ్రెండ్ ఒకళ్ళిద్దరి కోసం ట్రై చేశాను. వాళ్ళు ఎవరు దొరకలే, అందుబాటులో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఈలోపు ప్రకాష్ వచ్చేసి లేదు మేడం మీ పేరు సజెస్ట్ చేస్తున్నారని చెప్పాడు. సర్లే ఇంకా నాకేం వేయడం ప్రాబ్లమే లేదు, అసలు అందులో ప్రాబ్లమే లేదు. నేను ఒకటే ఆలోచించిందంటే గ్లామర్ క్వశ్చన్ కొంచెం తగ్గుతుందేమో, ఒక్కళ్ళన్నా అమ్మాయిలు ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో యాంకర్గా ఉంటే అనుకున్నాను. బట్ ఓకే, దట్స్ ఓకే. బట్ థింగ్ ఈజ్, నాకు మీరు నా గురించి అని చెప్పారు కానీ మీరు ఇక్కడ దీనికి స్పేస్ ఇవ్వడం చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం.
ఇప్పుడు నేను చేసేది జస్ట్ మాట సాయం, ప్రకాష్ చేసింది. ఎవరైనా కానీ నేను అది చలం గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను మేడం. చలం ఒక చోట చెప్తాడు, మన దగ్గరది లేనిది అడగటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఉన్నది దాచుకోవడానికి సిగ్గుపడాలి. ఉన్నది విశేష్ గారు మీరు చెప్పింది నాకు చాలా కరెక్ట్ పాయింట్. నాకు కూడా అది నచ్చదు. ఏదన్నా ఉన్న 100 రూపాయలు ఉన్నప్పుడు అడిగితే నా దగ్గర లేదని చెప్పడానికి సిగ్గుపడాలి, కానీ నీ దగ్గర 100 రూపాయలు లేనప్పుడు పక్కన అడగడానికి సిగ్గెందుకు, లేని అడుగుతున్నావు సిగ్గెందుకు అనేది కరెక్ట్ ఇట్ బికేమ్ మై కోర్ బిలీఫ్ అన్నమాట. అందువల్లనే ఎవరైనా అడిగితే నాకు చేతనైతే ఓకే ఇది నా వల్ల ఇది అవుతుంది, ఓకే ఐ విల్ డూ దిస్ వన్ అని చెప్పడం అనేది ఇంకా అలవాటు అంతే. అది ఫ్రెండ్ అయినా కాకపోయినా, ఒక పరిచయం ఉన్నా లేకపోయినా అదే చేస్తాను. దట్స్ మై మై నేచర్. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ చలం. అది గ్రేట్ అండి. అంటే చలం పుస్తకాలు చదివిన వాళ్ళు లక్షల మంది ఉంటారు, కానీ చదివి ఆయనది ఇష్టపడడం వేరు, దాన్ని ఆచరించడం వేరు కదండి. ఇష్టపడిన వాళ్ళందరూ ఆచరించరు కదా విశేష్ గారు. సీరియస్ గా నాకు చల్లం రచయితగా కంటే కూడా వ్యక్తిగా నచ్చుతాడు. రాము విషయంలో కూడా, రాము ఒక దర్శకుడిగా కంటే కూడా నాకు వ్యక్తిగా నచ్చుతాడు. కరెక్ట్ మీరు చెప్పారు కదా. దర్శకుడిగా అంతకంటే గొప్ప సినిమాలు చూసి కూడా ఉండొచ్చు, సత్యజిత్ రే లేకుంటే మృణాల్ సేన్ లాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్నారు. కానీ నాకు అలా నిజాయితీగా బతికే మనుషులు నేను చూసిన వాళ్ళలో అప్పట్లో చలం, ఇప్పుడు రాము, ఇప్పుడు ఆర్జీవి. కరెక్ట్ అంతే. ఏమి చెప్తారో అలాగే బతికారు. అప్పుడు ఆయన ఏమి రాశాడో అలాగే బతికాడు. ఇప్పుడు ఈయన ఏది చెప్తున్నాడో అలాగే బతుకుతున్నాడు. అలాంటి హిపోక్రసీ లేని జీవితాలు అనేవి చాలా రేర్ అండి. చాలా రేర్ హిపోక్రసీ లేని జీవితాలు. రేరెస్ట్ రేరు చలం అండ్ ఆర్జీవి. అవునండి, కరెక్ట్ అండి మీరు చెప్పింది. మురళీమో ఎప్పుడు చెప్పేవాడు ఏమనంటే, అది ఎవరు ఏ ఫిలాసఫర్ గురించి మాట్లాడినా నాకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి చాలా ట్రై చేసేవాడు. అలా అర్థమయ్యే భాషలో చెప్పగలిగింది రాము స్వప్న. ఇవాళ స్వప్న లేకపోవడం అనేది చాలా లోటు. తను ఉంటే ఇంకొకలా ఉండేది అనే ఫీలింగ్ నాకు చాలా ఉంది. కానీ మీరు స్వప్నలాగా మాట్లాడి హ్యాండిల్ చేశారు, అది నేను అనుకోలేదు విశేష్ గారు. నేను కూడా పోల్చుకోలేను, కానీ వాళ్ళ పోల్చుకోవాల్సి వచ్చింది. అంటే మాట్లాడడం అంటే విశేష్ గారు, మాట్లాడడం రావడం వేరు, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడం వేరు. రాము అనే సబ్జెక్ట్ను, ప్రకాష్ అనే సబ్జెక్ట్ను హ్యాండిల్ చేయడం అందరికీ రాదు కదండి. మీరు మనసు పెడతారు కాబట్టి మీకు వస్తుంది. రాము విషయంలో నాకు సెకండ్ థాట్ ఏం లేదండి. అక్కడ ఐ కుడ్ సే, ఐ మే బి రాంగ్ కూడా కావచ్చు, రాముని అర్థం చేసుకున్న అతి కొద్ది మంది నేను గట్టిగా ఫీల్ అవుతాను. నేను ఎప్పుడు చెప్తాను కదా మీతో, చాలా గట్టిగా ఫీల్ అవుతాను. రాముని అర్థం చేసుకునే వాళ్ళు నాకు తెలిసి వేళ్ల మీద ఉంటారండి. చాలా తక్కువ మంది. అలా ఎందుకంటే ఎంత రాము ఫిలాసఫీ చదివినా, పుస్తకం రాసేసిన వాళ్ళు కూడా అర్థం చేసుకున్న వాళ్ళు నాకు చాలా మంది కనిపిస్తారు. తనతో పాటు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వర్క్ చేసిన వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఆఖరికి స్వప్న కూడా అగైన్స్ రాముయిజం తెలుసు నాకు. తను ఎప్పుడు చెప్తుంది, నేను అక్కడ వరకే, ఒక్కసారి హాట్ స్ట్రీట్ దిగాక రాము గారితో నేను ఎక్కడ ఏకీభవించను, నాకు పెళ్లి ఇష్టం, పిల్లలు ఇష్టం, ఫుడ్ ఇష్టం అని చెప్పేసింది. నాకు బేసిక్ ఏంటంటే, నాకు వ్యక్తిత్వం నచ్చకపోతే నేను ఫ్రెండ్షిప్ చేయలేను. కరెక్ట్ బేసిక్గా ఎవరైనా కానీ వాళ్ళు అక్వైంటెన్స్గా ఉంటారు తప్ప నేను క్లోజ్గా మూవ్ అవ్వలేను. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. నేను అందుకనే ఇంకా నేను కూడా మా ఫ్యామిలీ చాలా డిటాచ్డ్గా ఉంటాను. తెలియదు, నేను అర్థం చేసుకోగలను. నాకు కాల్ చేయకుండా ఎవరితో మాట్లాడను, వాళ్ళు కాల్ చేస్తే నేను మాట్లాడతాను తప్ప నేను ఎవరికి కాల్ చేయను. ఎందుకంటే అంత డిస్కషన్ పాయింట్స్ ఉండవు నాకు. అంతగా ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి తిన్నావా, బాగున్నావా, ఏముంటాయి, బాగాలేకపోతే నాకు ఎలా తెలుస్తుంది. అవునవును, బాగున్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా అడిగేది ఏముందని క్వశ్చన్. ఆ థాట్ ప్రాసెస్ బహుశా సిమిలర్ థాట్ ప్రాసెస్ నాకు కూడా ఉండటం వల్లనే బహుశా అసోసియేషన్ కొనసాగుతుందేమో నా ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు, రాముతో పాటు క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, రాము అంటే చాలా ప్రేమ ఉంటుంది ఇంట్లో వాళ్ళకి. అంటే కొడుకుగానో, మనవడుగానో, తమ్ముడుగానో విపరీతంగా ప్రేమించే వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఫిలాసఫీ అర్థం కాదు రాము చెప్పింది. సో నాకు అంటే మరి రాము అన్ని తెలివితేటలు వచ్చినాయి, వీళ్ళకి ఎందుకు రాలేదు అలా అనుకుంటాను. కాకపోతే ఆ లోటు ఏంటంటే మీలాంటి వాళ్ళు పరిచయం చేసి ఉన్నారు అర్థం చేసుకునే వాళ్ళు, లేకపోవడం కాదు అనేది అర్థమవుతుంది. ఒకటి మేడం, ఇప్పుడు
రాము ఫిలాసఫీ, రామోయిజం ఎఫెక్ట్ అనేది మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు 1-2 పుస్తకాలు అంటే అవసరాల కోసం రాశారు అనుకుందాం మేడం, ఓకేనా? అనుకుందాం. అవునవును. ప్రకాష్ ఎవరు అసలు? ఏం సంబంధం? అవునవును, అస్సలు సంబంధం లేదు. పరిచయం ఉందా అసలు? పరిచయం లేదు. ఏ మాత్రం రాగలని అనుకున్నాడు అప్పుడు? అనుకోలేదు కదా. రేఖ అంతే కదా. రేఖ అంతే. ప్రవీణ్ అంతే కదా. ఇప్పుడు రేపు ఇందాక నేను చెప్పాను అబ్బాయి అంతే. అవునవును, శతకం. వీళ్ళెవరికి ప్రత్యక్ష పరిచయాలు ఏం లేవు. ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ రామోయిజం అంటారు. కరెక్ట్ అండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే విశేష్ గారు, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. అబ్బాయికి విపరీతంగా రాము ఇష్టం, చాలా ఇష్టం. అది అమ్మాయి ఎప్పుడైతే ప్రపోజ్ చేసిందో అబ్బాయి చెప్పేస్తాడు, నేను రామోయిజం ఫాలో అవుతాను, ఆయన అంటే నాకు పిచ్చి, ఆయన వీడియోస్ చూస్తూ ఉంటాను, లేకపోతే ఆయనలో ఉండడానికి ట్రై చేస్తుంటాను అని చెప్తే అమ్మాయి ఏమంటుంది, నాకు కూడా అంతేనండి, నాకు కూడా చాలా ఇష్టం అని వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి పెళ్లి చేసుకుంటారు. పెళ్ళి అయ్యాక మళ్ళీ ఆ అమ్మాయికి నచ్చదు. ఏదైతే చూసి పెళ్లి చేసుకుందో అదే నచ్చదు. అంటే మరి పూర్తిగా ఫాలో అవునట్టేగా. ఇప్పుడు ఇంకోటి మేడం, ఇప్పుడు ఏ ఒక్కరి ఫిలాసఫీని ఎవరు పూర్తిగా ఫాలో అవ్వరు మేడం. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు రామోయిజం చెప్పింది కూడా తను ఏం చెప్పాడు, నీషే, హోపెన్ షోవర్, అయాన్ రాండ్, డెకాటే, వీళ్ళందరి ఫిలాసఫీలని చదివిన తర్వాత దాన్ని తన జీవితం యొక్క దీంతో అర్థం చేసుకొని తన అనుభవాలను చెప్పుకుంటూ రామోయిజం. ఎవ్రీ థాట్ ప్రాసెస్ మిక్స్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఎవరు కూడా రామోయిజం 100% పాటించలేరు. దాంట్లో నుంచి తనకు ఎంతవరకు అర్థమైందో, తను ఏం పాటించడం అంతవరకే పాటిస్తాడు. కరెక్టే. కానీ బేసిక్ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే మన కల్చరల్ దీంట్లో విడిగా ఉన్నప్పుడు ఒకళ్ళని గౌరవించుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత దే ఫీల్ ఇట్ ఈస్ అపోజిట్ పర్సన్ ఇస్ అవర్ ప్రాపర్టీ. నా ప్రాపర్టీ అనుకోవడంలో వచ్చే సమస్యలు ఇవి. అంతే. అది నా భార్య, నా భర్త నేను చెప్పినట్టే వినాలి అని అనుకోవడం వచ్చే సమస్య ఇది. అతను ఒక మనిషి, అతనికి ఒక స్పేస్ ఉంటుంది. సో ఓకే, మన ఇద్దరం కలిసి ఉండటం వేరు, అతని స్పేస్లో అతను కొంచెం తీసుకోవడం వేరు అనేది అర్థం అయితే ఏ గొడవ ఉండదు. అంత మెచ్యూరిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. సింపుల్. అందువల్లనే గొడవలు వస్తాయి. అవునండి. థ్యాంక్ యూ టు విజయ్ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రకాష్. అసలు మేము యాక్చువల్గా పోస్ట్పోన్ చేద్దాం అనుకున్న దాన్ని ఇక్కడ అవకాశం ఇచ్చి అందులో దీన్ని విజయాయిజంలో పోస్ట్పోన్ చేయాలంటే బుక్ ఫేర్ ఉంది అన్నాడు కదా, అందుకనే నేను ఆఫర్ ఇచ్చాను. మళ్ళీ యాక్చువల్గా రాముకు రేపటి నుంచి షూటింగ్ ఉంది, తర్వాత సత్య ప్రీ రిలీజ్ ఉంది. బాంబే వెళ్ళాడంటే ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. 17, 16th ప్రీ రిలీజ్ ఉంది. అంటే చెప్పలేము, ఇంకా రాముని మనం ప్రెడిక్ట్ చేయలేము, చేయడం మంచిదేనండి. చాలా బాగా జరిగింది. ఇట్స్ వెరీ వండర్ఫుల్ ఈవెంట్. అందరూ కూడా మీ గురించి మీరు తెలుసుకోవడం కోసం, రాము గురించి కాదు, ప్రకాష్ గురించి కాదు, మీ గురించి మీరు తెలుసుకోవడం కోసం రామ్ గోపాల్ అనే పుస్తకం కొని చదవండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. సార్, మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మేడం, మీకు కూడా మేడం. ఈరోజు ఇలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీరు చాలా ప్రధాన కారణం. ఇన్ని రోజులు ఇలా జరుగుతుందన్న ఒక నమ్మకం నాకు కలగడానికి అందులో ప్రథమ కారకులు మీరు సార్. మీరు ఫస్ట్లో మనం ఫేస్బుక్లో పరిచయం అయినప్పుడు నాకు తెలియకుండానే మీరు సార్కి చెప్పడము, సపోర్ట్ చేస్తానని చెప్పడం అంతా కూడా నాకు చాలా నమ్మకాన్ని, మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందుకే సార్ చెప్తాను, ఎనీథింగ్ ఫర్ రాము అంతే. ఎస్ సార్. ఎందుకంటే ఎనీథింగ్ ఫ్రమ్ రాము అన్నది కరెక్టే, కానీ విశేష్ గారు ఎనీ టైమ్ ఫర్ ఎనీబడి, ఏది అడిగినా ఎవరు అడిగినా చేసేస్తారు. అది నాకు చాలా బాగా తెలుసు. చెప్పాలంటే ఒక ఎపిసోడ్ అవుతుంది ఖచ్చితంగా. విశేష్ గారు ఎపిసోడ్లో విశేష్ గారు ఏమేం చేశారో నేను చెప్తాను. అంటే అది ఊరికి ఉపకారి ఇంటికి అపకారి టైప్ ఏంటి మరి, అది నాకు తెలియదు కదా. ఇంకోటి అక్కళ్ళ రాఘవేంద్రరావు గారిని చాలా మిస్ అయ్యాం. ఆయన ఉంటే చాలా బాగుండేది. బట్ స్వప్న ఇంకా చెప్పాను కదా, స్వప్న చెప్పేశాను. స్వప్న అంటే ఇప్పుడు అక్కళ్ళ రాఘవేంద్రరావు గారు పరిచయం మాత్రమే. స్వప్న ఏంటంటే మా ఫ్యామిలీ. ఆయన మేధావి కాబట్టి ఆయన మీద గౌరవం ఉంటుంది. ఆయన వచ్చుంటే చాలా బాగుండేది. స్వప్న లేకపోవడం అనేది ఇంకా ఫ్యామిలీ లేకపోవడమే. ఇంట్లో ఒకళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్. థ్యాంక్ యూ.